శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మన ముస్తాబాద్ గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ విజయదుర్గ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ఈ రోజున శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరపబడుతూ ఉన్నది. ఆ దేవాలయంలో శ్వేతనాగు సంచరిస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దయ వల్ల సంతానం కలుగుతూ ఉంది. అటువంటి ఈ పవిత్రమైనటువంటి ఈ మహా ప్రభావమానమైనటువంటి సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణం వీక్షించడం వల్ల విగ్రహవాన్ ధర్మ, ప్రతి వారి యొక్క హృదయాల్ని కూడా రంజింపజేసేటువంటి వాడు, మన హృదయాల్లో జీవితాల్లో ఆనందాన్ని నింపేటువంటి వాడు, ఏ దివ్యనామస్మరణ చేస్తే సకల పాపాలు పరిహారం అవుతాయో అటువంటి కళ్యాణరాముడు మనకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తొలగించి రామరాజ్యం అని చెబితే ఆ రాజ్యంలో ప్రజలందరూ ఎంత సుభిక్షంగా ఉన్నారు, ఎంత సంతోషంగా జీవించారు, అలాగే ఈ గ్రామంలో కూడా ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా జీవించాలి అని ప్రతి ఏటా జరుగుతూ ఉన్నటువంటి ఈ తిరుకళ్యాణ మహోత్సవం ఈ రోజు ప్రారంభించబడుతూ ఉంది. భగవంతుని యొక్క భక్తిలో భగవంతుడు ఎప్పుడు మనకు అవకాశం ఇస్తాడా అని మనం ఎదురు చూస్తూ మనం స్వామివారి యొక్క భక్తి చేయడానికి ముందడుగులో ఉండాలి. కాబట్టి ఈ రోజున అటువంటి కళ్యాణం ప్రారంభించబడుతూ ఉంది. మరి కాసేపట్లో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని గ్రామ ప్రజలందరూ కూడా ఈ కళ్యాణానికి విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలి అని తెలియజేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవే నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః. మహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. పురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. సీతారామాభ్యాం నమః. అగ్నగే నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. పవిత్రో వా సర్వావస్థాంగతో
వివా స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః తం ప్రక్షాళ్య ఆచమ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః హస్తం ప్రక్షాళ్య ఆచమ్య ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం ప్రదేశే భగవదాలయే భగవత్సన్నిధో అస్మిన్ కళ్యాణమండపే సమస్త దేవతా బ్రాహ్మణ గో హరిహర గురుశన సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారికేంద్రమానేన ప్రభవాదిక 6 సంవత్సరాం మధ్యే స్వస్య స్త్రీ పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే వసంతరతో చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాయాం జుధో వాసరః వాసరస్తు బృహస్పతివాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణయావంగణ విశేషణ విశిష్టాయాం శుభజదో శ్రీ పరమేశముద్దిశ్య మల్లికార్జునస్వామినः భారద్వాజగోత్రः లక్ష్మీయాండాధమ శ్రీ వెంకటేశ్వరస్వామినः అస్య కౌణ్యసుగోత్రः అభయాంజనేయస్వామినः గురు రాఘవేంద్రస్వామిదేవ్యాः దక్షిణామూర్తిస్వామిదేవ్యాः సహిత సద్గురు సాయినాథస్వామినः పరివారదేవ్యాः దివ్యకైంకర్యదాచిజ్జర్థం శ్రీ హనుమ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న ప్రవాసమే శ్రీరామచంద్రస్వామిదేవ్యాः ప్రీత్యర్థం సీతారామచంద్రస్వామిదేవ్యాः దివ్యకళ్యాణోత్సవంగత్వేన నానాగోత్రోద్భవస్య నానాగోత్రాణాం యజమానస్య గోత్రः నామధేయస్య కాశ్యప గోత్రోద్భవస్య వెంకదుర్గావృషాసమనామధేయస్య ఇంద్రాణీనామధిపత్యాः అనంతసాయసమనామధేయస్య అవ్యంసాయనామధేయస్య శరీరశంభోనార్గతాపరసిద్ధర్థం యజమానస్య కాశ్యప గోత్రోద్భవస్య పదమసూనక్షత్రజాతస్య వెంకదుర్గచనాకహరిసాయసమనామధేయస్య తస్య ధర్మపత్న్యాः పుష్యమే నక్షత్రజాతకవత్యాः వైష్ణవీనామ్నీం యజమానసకలాయుష్యావృద్ధర్థం సత్సంతాన సౌభాగ్యయోగ్యతాపరసిద్ధర్థం యజమానస్య గోత్రः నామధేయస్య వామవరగోత్రోద్భవస్య చన వెంకటనామధేయస్య రమాదేవీ నామదేవత్యాः లోకేశన తాదడనామధేయస్య వసుంధరా నామదేవత్యాः సహకుటుంబానాం గోవిలగోత్రోద్భవస్య మహేంద్ర సాయకృష్ణనామధేయస్య కుసుమకుమార నామదేవత్యాः ఖ్యాతి నామధేయస్య సహకుటుంబానాం చేరుకులగోత్రోద్భవస్య సత్యనారాయణ నామధేయస్య పరిమళాదేవి నామదేవత్యాः సాయగోత్ర విశ్వేశ నామధేయస్య సహకుటుంబానాం గోత్రోద్భవస్య బాలమురళకృష్ణ నామధేయస్య తస్య ధర్మపత్న్యాः సహకుటుంబానాం యజమానస్య గోత్రోద్భవస్య నామధేయస్య గోత్రోద్భవస్య సుబ్బారావు నామధేయస్య తస్య ధర్మపత్న్యాः సహకుటుంబానాం గోత్రోద్భవస్య బలరామకుమార నామధేయస్య తస్య ధర్మపత్న్యాः సహకుటుంబానాం సకల ఆయుష్యాభివృద్ధ్యర్థం ధైర్యవీర్య అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య ఆనంద అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత మనోరథ ఫల అవాప్తి అర్థం మమ అస్మిన్ గ్రామేస్మిన్ స్థితానాం సకల వ్యవసాయ వ్యాపార అభివృద్ధి ద్వారా దినదిన ప్రవర్తమానాభి యోగ్యత ఫల సిద్ధ్యర్థం ధర్మకార్యానుచరణ యోగ్యత సిద్ధ్యర్థం నిత్య మహోత్సవ అంగత్వేన తదాదౌ శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంతి అర్థం అభ్యుదయ అర్థంచ మహాజనై సహ స్వస్తి పుణ్యాః వాచనం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమావాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. కలశారాధనం కరిష్యే. ఒక మనిషి జీవితాన్ని ఉత్తమమైనటువంటి మార్గంలోకి తీసుకువెళ్ళి మోక్ష పదాన్ని మనకి చూపించాలి అంటే వివాహం జరగాలి. అందుకనే అంటే విశిష్టమైనటువంటిది వాహకము ఏదైతే జీవితానికి ఒక మార్గాన్ని చూపిస్తూ ఉందో అది వివాహము ఉద్వాహము పరిణయము పాణిగ్రహణము ఇలా వివాహానికి 5 పేర్లు. విగ్రహము ఇప్పుడు మనం చేయబోతున్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వివాహంలో జరిగినది మనం చేసుకుంటున్నట్లుగా సూత్రధారణ చేయడమో లేకపోతే జీలకర్ర బెల్లం పెట్టడమో అనేటువంటిదో సుముహూర్త సమయానికి ఉండదు. స్వామివారి సుముహూర్త సమయానికి పాణిగ్రహణం జరుగుతుంది. అంటే ఒకరి చేతిని ఇంకొక చేతితో పట్టుకొనుట. కాబట్టి పాణిగ్రహణం అనేది స్వామివారికి జరిగింది. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ జనక మహారాజ్ అంటారు. ఓ శ్రీరామచంద్ర ప్రభు, ఈమె సీతాదేవి నాగేటి సాలులో నాకు దొరికింది. ఈమెను నా గారాల పట్టినటువంటి ఈమెను నీకిచ్చి వివాహం చేయడానికి ధర్మ ప్రజా సంపత్త్యర్థం నేను అంగీకరిస్తూ ఉన్నాను అని చెప్పి ఆ సీతాదేవి యొక్క చేతిలో శ్రీరామచంద్ర
రాఘవేంద్ర వారి యొక్క చేతిని కలుపుతారు. మనం ఏదో సినిమాలు చూస్తున్నప్పుడు ఐసీయూ బెడ్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఇక మీద సుఖంగా ఉండండి అని చేతులు కలిపినట్టు కాదు. ముందుగా బొటన వేలు పట్టుకోవాలి, ఇప్పుడు మగ సంతానం కలుగుతుంది. తర్వాత అరిచేతికి రాపాడించి మొత్తం చేతిని పట్టుకోవాలి, అప్పుడు పుత్ర సంతానం కలుగుతుంది. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ స్వామివారి యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవం చేసుకుంటూ స్వామివారి కళ్యాణంలో మన గృహంలో జరగబోయేటువంటి వివాహాలు ఎలా జరగాలి అనేటువంటి విషయాన్ని కొద్దిగా చర్చించుకుంటూ స్వామివారి కళ్యాణాన్ని మనం దర్శిద్దాం. ఇటువంటి స్వామివారి కళ్యాణంలో ఇప్పుడు గణపతి పూజ చేస్తూ ఉన్నాం. సహజంగా వైష్ణవ సాంప్రదాయంలో విశ్వక్సేన పూజ చేస్తాం. విశ్వక్సేనం సకల విబుధం ప్రౌఢ సైన్యాదినాథం అని. కానీ ఇక్కడ మనం గణపతి పూజ అయినా గణపతి అయినా విశ్వక్సేనుడైనా ఇద్దరు ఒకరే. కాబట్టి ఇక్కడ మనం ఊతిభిస్సేద సాధనం, ఓ గణపతి నీకున్నటువంటి సమస్తమైనటువంటి శక్తులతోటి ఇక్కడికి విచ్చేసి మేము చేసినటువంటి ఈ సంకల్పం నిర్విఘ్నంగా దిగ్విజయంగా స్వామివారి యొక్క కళ్యాణం యొక్క అనుగ్రహం మాకు లభించాలి అని చెప్పి ముందుగా గణపతిని మనం ఆరాధన చేస్తూ జరిగింది. కాబట్టి వివాహము విశిష్టమైనటువంటి వాహకత్వం కలిగినటువంటి ఈ ఘట్టాన్ని మనం ప్రతి వారము కూడా జీవితంలో చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు అంటే స్వామివారి పాదధూళి సోకగానే రాయి అహల్యగా మారింది అని మనం చెప్పుకుంటాం. అంతా కూడా మనం చూద్దాం. కాబట్టి ఇప్పుడు స్వామివారి యొక్క కళ్యాణంలో ముందుగా గణపతి పూజతో మనం ప్రారంభం చేస్తూ ఉన్నాం. అంటే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృతః కుక్షౌ సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోధైర్వేద సామవేదో హ్యతమణః అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితః ఓం కలశే యథావత్ పవిత్రే పరిశిక్షతే ఉగ్రైర్యజ్ఞేష వర్ధతే ఆపో వాగిదగం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణాపాప పశవ ఆపోన్నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భోద్భవస్య పరాప ఓం గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితాః ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం సమస్త దుర్దక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం చ సంప్రోక్ష్య ఆత్మానం చ సంప్రోక్ష్య ఓం పవిత్ర పవిత్ర సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. అందరూ కూడా 3 సార్లు పుండరీకాక్షాయ నమః అనుకోండి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభిస్సీదసాదనం సాంగం సాయుధం సవాహనం సశక్తిపత్ని పత్ర పరివార సమేతం మంటప మధ్యే హరిద్రబింబే శ్రీ మహాగణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం అసునేతే యథాస్థానమపక్వయతే స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్ త్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. యజమానస్య హరిద్రబింబే శ్రీ మహాగణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ ఆవాహితో భవ స్థిరాసనం కురు. సృష్టోద్బలద్భూషయ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశగిష్టార్థదః శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం ఆవాహయామి ఆనకచత దివ్య సింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. ముందుగా మనం గణపతిని ఆరాధన చేస్తున్నాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. వంకర తుండము కలిగినటువంటి వాడు అంటే మన సంప్రదాయాన్ని మన సంస్కృతిని మనమే చులకం చేసుకుంటున్నాం. ఏది ఎలా ఉందో దాన్ని అలాగే ఉంచాలి. గణపతి అంటే అసలు ఏమిటి, అదేదో రూపం కాదు, అక్కడ తత్వం. పెద్ద పొట్ట ఆకాశతత్వం ఆయన. ఈ ప్రపంచం మొత్తం కూడా నా పొట్టలాగా ఇట్లా ఆకాశతత్వంగా నిండి నిబిడీకృతమై నేను ఉన్నాను అనేది గణపతి. అలాగే ఆయనకు ఒక చేతిలో గొడ్డలుంటుంది, ఇంకొక చేతిలోనేమో పాశం ఉంటుంది, ఇంకొక చేతిలోనేమో మోదకం ఉంటుంది, ఇంకొక చేతిలోనేమో అభయహస్తం చూపిస్తారు. అంటే ఏమిటి అంటే మనకున్నటువంటి ఈ కష్టాలు భవబంధాలు ఇవన్నీ కూడా సమూలంగా కూడా కూకటి వేలతో కూడా ఈ గొడ్డలతో నేను ఛేదిస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఏమిస్తున్నాను మీకు, పాశం వేస్తున్నాడు ఆయన. యముడి దగ్గర కూడా
కూడా పాశం ఉంటుంది. అది యమపాశం, ఇది ప్రేమ పాశం. బంధాలన్నీ తెంపిన తర్వాత మనం బావిలో పడి ఉంటాం, సంసారం అనేటువంటి కోపంలో పడి ఉంటాం. అప్పుడు ఏం చేస్తున్నాడు స్వామివారు, ఇదిగో నా దగ్గర పాశం ఉంది, ఈ పాశాన్ని నువ్వు పట్టుకుని పైకి రా. ఒక బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్లాల్సిన ముసలాయన ఎక్కలేకపోతుంటే పైన వాడు వచ్చి చెయ్యి అందించి పైకి తీసుకెళ్ళినట్టుగా మనం ఈ సంసారం అనేటువంటి ఈ ప్రపంచంలో పడి కొట్టుకుంటున్నాం. అందరం వివాహం చేసుకునేటప్పుడు ఏం చెప్తాం, ధర్మార్థకావేశత్వయేష నాతి చరితవ్య, ధర్మే త్వయాగేష నాతి చరితవ్య అంటాం. అంటే నేను ధర్మబద్ధంగా నీతో జీవించడానికి వివాహం చేసుకుంటున్నాను అంటాం. అర్థే త్వయాగేష నాతి చరితవ్య, నేను సంపాదించే ధనాన్ని సక్రమంగా ధర్మబద్ధంగా ఖర్చు పెడతాను అని చెప్తాం. కానీ అసలు ధర్మం అంటే ఏంటో తెలియకుండా జీవిస్తున్నాం. ఎందుకంటే ఏదో ఎవరో ఎక్కడో ఏదో చేశారని చెప్పి మనం కూడా కొత్త సంప్రదాయాల్ని కొత్త వాటిని ఆస్వాదించడము ఆహ్వానించడము తప్పు కాదు, కానీ మనది పాడు చేసుకోకూడదు. కాబట్టి గణపతి పూజలు జరిగేటప్పుడు ఇక మీద పిల్లలు ఎవరైనా మీ వాళ్ళు గణపతి బొమ్మ తెస్తాను అంటే శాస్త్ర ప్రకారమే ఉండాలి. గణపతికి రకరకాల అవయవాలు పెట్టడము, డ్యాన్స్ వేస్తున్నట్టు ఇట్లా తేవడానికి ఏ తల్లి ఒప్పుకోవడానికి వీల్లేదు. ఇక్కడ గణపతిని ఆరాధన చేశాం, ఏం పిలుస్తున్నామని ఊతిభిశ్చేద సాధనం, ఓ గణపతి నీకున్నటువంటి సమస్తమైనటువంటి శక్తులతో ఇక్కడికి రా. ఎందుకు సంకల్పం చేశాం, ఈ గ్రామంలో అగ్ని భయాలు ఉండకూడదు, దొంగల భయాలు ఉండకూడదు, ఎటువంటి కరువు కాటకాలు రాకూడదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చేస్తున్నటువంటి వ్యాపారం కావచ్చు, వృత్తి కావచ్చు, అన్నీ బాగుండాలి, అందరూ కూడా దీర్ఘ సౌమంగళ్యత్వంతో ఉండాలి. ఎందుకంటే చూడండి, శ్రీరాముడు జన్మించడానికి ముందు దశరథ మహారాజు యజ్ఞం చేశాడు. మీ అందరికీ తెలుసు కదా, దశరథ మహారాజు యజ్ఞం చేస్తే పాయసం ద్వారా శ్రీరామచంద్ర స్వామి పుట్టారని. కాబట్టి ఆయన యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞం చివర దానం చేయడం మొదలుపెట్టాడు దశరథ మహారాజు. ఏం దానం చేస్తున్నారు, మనం ఏమైనా దానం చేస్తే ఏం చేస్తామండి, మనం కేజీ ఇవ్వాలా, కేజీంబాబు ఇవ్వాలా, పావు కిలో ఇవ్వాలా అని ఆలోచిస్తాం. సరే, ఇంత దానం చేస్తూ మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే మనం దానం ఇచ్చే దాని మీద ఏదో తక్కువ రేట్లో రావాలని తెచ్చుకుంటాం. ఇది ఇవాళ బ్రతుకు తెరువులో కావచ్చు, సమాజంలో కావచ్చు, అన్ని రకాలుగా తయారైంది. కానీ ఎప్పుడైనా దశరథ మహారాజు గారు దానం ఇచ్చిన పద్ధతి తెలిస్తే దానం ఇవ్వడానికి ఎగబడతాం మనం. ఎందుకంటే 1,000 బంగారపు నాణ్యాలు దానం ఇచ్చాట ఆయన. 1,000 బంగారపు నాణ్యాలు అంటే ఒక బంగారపు నాణ్యం మనం కొనుక్కోవడమే కష్టమైపోతుంది. ఆయన ట్రెజరీ మొత్తం ఖాళీ అయిపోయింది, ఆయన ధనాగారం మొత్తం ఖాళీ అయిపోయింది. 1,000 మందికి అందిన తర్వాత చివరిలో ఒక ఆయన వచ్చాట, స్వామి నాకు అందలేదు అని. ఏం చేయాలి, నాణ్యాలు ఇవ్వడానికి లేవు, ఆ మాట చెప్పట్లేదు. కానీ ఆయన చేతుకున్నటువంటి ఈ గండపిండేరాన్ని తీసి ఆ వచ్చిన వాడికి దానం ఇచ్చేశాడు. అంతే తప్పించి నా దగ్గర లేదు అని చెప్పట్లా. అంటే దానం ఇవ్వాలి అని నిర్ణయం చేసుకున్న తర్వాత పరిపూర్ణంగా ఇవ్వాలి. మరి పోతే ఎలా వస్తుందని మనకు భయాలు, మనకు ఉన్నది పోతుందేమో అని, లేనిది రాదేమో అని, లేకపోతే రేపు ఏం జరుగుతుందని రకరకాల భయాలతో బ్రతుకుతూ ఉంటాం. అసలు ఈ మనిషి వివాహం చేసుకునేదే యజ్ఞయాగాదులు దాన ధర్మాలు చేసుకోవడానికి అర్హత రావడం కోసం. అందుకే చూడండి, ఎక్కడైనా సరే ఎంత గొప్పగా సంపాదించినా ఎవరు ఈ భూమి మీద కట్టుకుపోరు, ధనాన్ని తీసుకెళ్లిన వాళ్ళు. కానీ దశరథ మహారాజు చివర గండపిండేరాన్ని కూడా ఇచ్చిన తర్వాత ఆయన యజ్ఞం చేస్తే యజ్ఞంలోంచి ప్రాజాపత్య పురుషుడు బయటకు వచ్చాడు. వచ్చి పాయసాన్ని ఇచ్చాడు. ఇచ్చి ఏం చెప్పాడో తెలుసా, దేవతలు నీకు ఈ పాయసాన్ని అందించమన్నారు, నేను దేవతల మధ్యవర్తిగా వచ్చాను, నీ యజ్ఞం దేవతలు చూసి చాలా సంతోషించారు, కాబట్టి నీకు సంతానంతో పాటుగా రాజ్యాలు ఐశ్వర్యం అన్ని కలుగుతాయని చెప్పారు ప్రాజాపత్య పురుషుడు. అప్పుడు ఆ దశరథ మహారాజు సంతోషించి ఆ పాయసాన్ని తనకున్న 3 భార్యలకి పంచిపెట్టారు. పోని పంచిపెట్టిన తర్వాత నవమాసాలు మోసిన తర్వాత సంతానం కలిగారు. ఎందుకంటే ఆయన మానవ జీవితాన్ని ఉద్ధరిస్తూ మానవులు ఎలా బ్రతకాలో మనకు నేర్పాలన్న ఉద్దేశంతో భూమి మీదకి వచ్చినటువంటి సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపం కాబట్టి. అటువంటి శ్రీరామచంద్రుడు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ రాజ్యంలో చాలా సంతోషంగా ఉండేదట. ఏ ఇంట్లో కూడా ఎక్కడ అకాల మరణాలు లేవు, ఎక్కడ దొంగల భయాలు లేవు. ఇంటికి తలుపులు ఉండేవి కానీ తాళాలు వేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదట. వాళ్ళ తలుపులు వేసుకోవడం పక్కన పెట్టండి, ఒకప్పుడు దొంగలు రాత్రిపూట వస్తారు, ఒంటికి నూనె రాసుకుంటారు అనుకునేవాళ్ళు. ఇప్పుడు రాత్రిపూట ఏమీ లేదు, పగలే టీవీ సీరియల్ చూస్తుండగానే మెడలోంచి లాక్కుపోతున్నారు. మనం ఇందులో మునుగుతున్నాం, వాళ్ళు అందులో మునుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు దొంగలు ఎక్కడో లేరు, మన ఇళ్లలో మన చుట్టుపక్కలే ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి, మనము ఎలా జీవించాలనేటువంటిది మనం ఆలోచించాలి. అప్పుడు దశరథ మహారాజు గారు జీవించినప్పుడు ఆ రాజ్యంలో ఎవరికి దొంగల భయం లేదట. ఇప్పుడు ఉండేవి కానీ తాళాలు లేవు. ఎవరిని చూసినా వారి నుదుట విభూతి కానీ తిరునామం కానీ ఉండేది. ఊళ్ళో ప్రతివాడు ఒక మహర్షిలాగానే కనబడేవాట. ఎవరు మహర్షి ఎవరు మామూలు మనిషి అర్థం కానంత భక్తిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం సహజంగా మనం కూడా చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఏంటంటే మన పక్కింట్లో ఏం జరిగింది, ఎదురింట్లో ఏం జరిగిందని. కానీ అప్పుడు దేశం మొత్తం ఒకటే మాట్లాడుకునేది, దశరథ మహారాజు గారు ఎలా ఉన్నారు, ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, ఆయన ఈరోజు బాగానే ఉన్నారా లేదా. ఎందుకు, రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు చక్కగా ఆరోగ్యంతో ఉండాలి అని ప్రజలందరూ కోరుకునేవారట. అంతగా రాజుతో ప్రేమను కలిగి ఉండేవాడు. ఒక వ్యక్తి అంత ప్రేమను కలిగి ఉండాలంటే రాజు కూడా ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించాలి. కాబట్టి అక్కడ దశరథ మహారాజు అంత గొప్పగా పరిపాలించాడు. కాబట్టి
ప్రజలందరూ కూడా ఆయన యోగక్షేమాలు కనుక్కుంటూ ఉండేవాళ్ళు. అటువంటి శ్రీరామచంద్రమూర్తి ఈ రోజున తాను ఎలా మానవుడిగా జీవించాలి, ఎలా ప్రజలందరూ సుఖంగా ఉండాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, తండ్రితో ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ధర్మబద్ధంగా జీవించాడు. ధర్మబద్ధంగా జీవించడము అంటే ఏమిటి అంటే ఒకానొక సందర్భంలో దశరథ మహారాజు గారి మాటను కూడా పక్కన పెట్టి ధర్మం వైపే నిలబడ్డాడు. ఎందుకని రామో విగ్రహవాన్ ధర్మ అన్నాం. మూర్తి భవించినటువంటి ధర్మానికి నిలువెత్తు విగ్రహం శ్రీరామచంద్రమూర్తి. అటువంటి స్వామివారి కార్యక్రమంలో ఇప్పుడు గణపతి పూజ చేస్తూ ఉన్నారు. కాబట్టి గణపతి చేతిలో ఒక చేతిలో ఉన్న గొడ్డలతోటి మనకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తొలగిస్తాడు. ఇంకో చేతిలో ఉన్నటువంటి పాశాన్ని విసిరి మనల్ని ప్రేమగా ఆయన దగ్గరికి చేదుకుంటాడు. అలాగే చూడండి, ఆయన చేతిలో మోదకం ఉంటుంది. ఏం చేస్తున్నాం, లడ్డు కొని స్వీట్ షాప్ లో కేజీ లడ్డును 5 కేజీల లడ్డును తెచ్చి ఆయన చేతిలో పెడుతున్నాం. ఆ వారం రోజులు ముసుర్లు దోమలు పట్టిన తర్వాత వేలం పాట వేసుకుని తింటున్నాం. ఇక్కడ లడ్డు కొనుక్కుంటే మనకి లక్షల రూపాయలు కలిసి రావు. ఆయన తత్వం తెలుసుకోవాలి. ఆయన చేతిలో పెట్టిన లడ్డు కోసం మనం 10 లక్షలు ఖర్చు పెడితే ఏం జరుగుతుంది, ఎలా కలిసి వస్తుంది, 10 లక్షలు పోయి నష్టం వస్తుంది. కాబట్టి ఇక్కడ చేయాల్సింది ఏంటి, ఆయన ఏం చెప్తున్నాడు, నా చేతిలో ఉన్నటువంటి ఈ మోదకం ఏదైతే ఉందో ఇది రైతు మంగళం లక్ష్మీ సవిభ్రమాలోకశుద్ధో విభ్రమచక్షుషే చక్షుషే సత్వలోకానాం వెంకటేశాయ మంగళం శ్రీ వెంకటాద్రిశృంగాంగ్రమంగళ. శివుడికి ప్రదక్షిణ చేయాలా? నవగ్రహాలు చేశాక శివుడి దగ్గరికి వెళ్ళొచ్చా లేదా? నేనిచ్చిన కొబ్బరికాయ చెప్పే ఇస్తారా, ఇంకెవరిదైనా ఇస్తారా? అసలు మనకి కొబ్బరికాయ ఇస్తే ఆయన తిరిగి ఇస్తారా, ఎవరా? శివాలయంలోకి వెళ్ళిన తర్వాత కొబ్బరి చెప్ప ప్రసాదం ఇంటికి తీసుకెళ్ళొచ్చా, తీసుకెళ్ళకూడదా? ఇలాంటి 100 అనుమానాలు ఉన్నాయి మనకి. నాకు ఈశ్వర దర్శనం లభించిన తర్వాత కూడా నాకు అది కావాలి ఇది కావాలి అంటే ఇంకా ఈశ్వర దర్శనం లభించడం దేనికి? ఇక్కడ ఏదో ఇంటికి తీసుకెళ్తే జరుగుతుందని కాదు. ఇంకా అహంకారము మమకారము మన మనసులోంచి పోలేదని అర్థం. అహంకారం మమకారాలు మన మనసులోంచి పోలేదనుకోండి, భగవంతుడు ఎందుకు వస్తాడు? భగవంతుడు చేయం పట్టుకోడు మనకి మమకారం పోతేనే భగవంతుడు మన దగ్గరికి వస్తాడు. అందుకే దశరథ మహారాజు యాగం చేసినప్పుడు ఏం చేశాడు, మొత్తం ఒంటి మీద ఉన్న బంగారంతో సహా దానం చేశాడు. ఎక్కడ అనుమానించాల, అయ్యో ఇది పోతే రాదేమో, నేను మొన్నే చేయించుకున్నాను, చాలా రేటు పెరిగింది కాబట్టి ఇది దానం చేస్తే మళ్ళీ తిరిగి సంపాదించలేనేమో అని ఆలోచించాల. దానం చేశాడు. ఇక్కడ దానం చేసిన వాళ్ళు రాజ్యంలో ఎవరు వస్తే వాళ్ళకి దానం చేశారు. ఇక్కడ కులము మతము జాతి భేదం లేదు. ఆయన రాజు, వీళ్ళ మీద బాధ్యతగా ఆయన దానం చేశాడు. కాబట్టి ఇక్కడ వెంటనే ఏం జరిగింది, దేవతలు సంతోషించారు. రాజాపత్య పురుషుడు వచ్చాడు, వారికి మళ్ళీ వరాలు ఇచ్చాడు, మరలా రాజ్యం లభించింది, మరలా ధాన్యాగారం అంతా కూడా నిండింది, ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ఎవరైనా చూడండి, నాయకుడు వస్తే ఏం తెస్తానంటారు, ఏ రాజ్యం తెస్తారు, రామరాజ్యం తెస్తామంటారు. రామరాజ్యం కాకుండా ఇంకే పేరున్నా చెబితే ఓట్లేస్తారా? ఎవరైనా రామరాజ్యమే తెస్తామంటారు. కాబట్టి రామరాజ్యం ఎందుకు తెస్తారు, అంత గొప్పది కాబట్టి. రామరాజ్యం అంటే ఏమిటంటే, రాములు వారు పుట్టారు. ఎప్పుడు పుట్టారు? మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు పుట్టారు. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు పుడితే సృష్టిలో ఉన్న సమస్తము కూడా రాముల వారిని చూసినాయి. రాముల వారిని చూసి అందరూ ఆనందించారు. తన తల్లి కౌసల్య కూడా చూసి రాముల వారిని ఒక్కసారి చూసుకుని తన బిడ్డ పుట్టాడని చెప్పి దాసి చెప్పగానే చూసుకుని వెంటనే కళ్ళు మూసుకుందట. ఎందుకు కళ్ళు మూసుకుంది అంటే, ఆ బిడ్డ రూపం తన మనసులో చిత్రించబడిపోవాలి, అలా ఉండిపోవాలి. అందుకని మనం భగవంతుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు చూడండి, మనకెవరికన్నా చెప్పారా దండం పెట్టుకున్నాక కళ్ళు మూసుకోండి ఇట్లా అని? మన రక్తంలో వచ్చేసింది. అది ఎందుకు వచ్చేసింది? భగవంతుని చూసి ఆ రూపం నా మనసులో నేను తలుచుకుంటున్నాను అంటే, నా ఆత్మని ఆయన ఆత్మతో కలుపుతున్నాను, ఈ జీవాత్మను ఆ పరమాత్మతో కలుపుతున్నాను. జీవాత్మ పరమాత్మ కలుపుతున్నప్పుడు చుట్టూ ఉన్న ప్రపంచం ఏమైపోయింది, మాయమైపోయింది. అంగదేశంలో ఏం జరిగింది, గతంలో పరమేశ్వరుడు తపస్సు చేశాడు. తపస్సు చేసినప్పుడు అంగదేశంలో మన్మధుడు వచ్చి బాణాలు వేశాడు. మన్మధుడు బాణాలు వేసినప్పుడు పరమేశ్వరుడు ఏం చేశాడు, భస్మం చేశాడు. ఆ భస్మం చేసిన ప్రదేశానికి రాముల వారిని విశ్వామిత్రుడు తీసుకుని వెళ్ళాడు. అంటే ఏం జరిగింది ఇక్కడ, ఎక్కడైతే కామక్రోధాది అరిషడ్ వర్గాలు భస్మం అవుతాయో అక్కడ విష్ణుమూర్తి ఆ వ్యాపనశీలత్వం కలిగిన వాడు కాలు పెడతాడు అని అర్థం. కాబట్టి అటువంటి కోదండరామ స్వామి వారు మన మనసులో ఉంటే, మనం చేసేది ధర్మబద్ధంగా ఉంటే ఖచ్చితంగా భగవంతుడు మనకి పోయిన సంపదను తిరిగి ఇస్తాడు. సంపద పోతుందని భయం అవసరంలా, ఆరోగ్యం పోతుందని భయం అక్కర్లా, ఏదో శత్రువులు వస్తారని భయం అక్కర్లా. ఎందుకో తెలుసా, పక్కనే ఎవరున్నారు, రాముల వారి పక్కన ఆంజనేయుడు ఉన్నాడు, అభయాంజనేయ స్వామి. ప్రతి మనిషికి భయాలు ఉంటాయి, ఉన్నది పోతుందేమో అని, లేనిది రాదేమో, అనుకున్నది జరగదేమో అని. ఈ భయాలన్నిటికీ అభయాన్ని ఇవ్వడానికే ఆయన పక్కన అభయాంజనేయ స్వామి ఉన్నాడు. తర్వాత లక్ష్మణుడు ఉన్నాడు. నీవు ఏ సంకల్పాన్ని చేసినా కూడా దాన్ని సిద్ధింపజేయడానికి లక్ష్మణుడు అని పేరు పెట్టారు. అట్లాగే రాముల వారు. కాబట్టి ఈ కళ్యాణంలో ఇక మీద గణపతిని మీరు ఎవరు ఆరాధిస్తున్నా కూడా గణపతిని గణపతిగా ఆరాధించాలని చెప్పాలి. ఒక్కొక్కటిగా మన జీవితంలో మార్పులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి తెలియకుండానే ఎన్నో తప్పుల నుంచి మనం బయటపడగలుగుతూ ఉంటాం. మనం ఏమో దేవాలయానికి వెళ్తున్నానండి,
పూజ చేస్తున్నానండి, నేను ఎన్నోసార్లు ప్రదక్షిణ చేస్తున్నానండి, కలిసి రావట్లేదు అంటే మనకు తెలియకుండా మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నాం. వాటిని ఒక్కొక్కటిగా మన జీవన శైలిలో మార్చుకుంటూ వెళుతూ ఉంటే అన్ని మంచిగా జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు గణపతి పూజ జరిగింది, ఇప్పుడు పుణ్యాహవాచనం అనే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఏంటంటే మనం ఎక్కడెక్కడి నుంచో వచ్చాం, ఏదేదో ప్రదేశాల నుంచి పదార్థాలన్నీ తెచ్చాం, ఈ పందిరి వేసినప్పుడు పైకి ఎక్కారు, కట్టారు, చాలా చేశారు. అలాగే ఈ పదార్థాలు తెచ్చేటప్పుడు దారిలో గాలి ధూళి అంటూ ముట్టు సోకుండొచ్చు. కాబట్టి ఈ ప్రదేశాల్ని, ఈ ద్రవ్యాల్ని, అలాగే మన మనస్సుని, ఈ శరీరాన్ని, వీటన్నిటిని కూడా శుద్ధి చేయడానికి పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. స్థల ద్రవ్య వస్తు శుద్ధి కొరకు గంగాది సర్వతీర్థాలని కూడా ఆవాహన చేసి ఆ పుణ్యాహవాచన జలాన్ని మనందరం కూడా సంప్రోక్షణ చేసుకుని మనం శుద్ధి కాబోతూ ఉన్నాం భగవంతుడి కార్యక్రమాన్ని. వాస్తు పురుషమావాహయామి. ఓం భవః వాస్తు పురుషమావాహయామి. ఓం బ్రహ్మాదేవానాం పదవే కవీనాం ఋషిర్విప్రాణాం మహేశో మృగాణాం శ్యానాగద్ధానాగస్వధిర్వనానాగం సోమః పవిత్రమత్యేద్రేభన్నో పురుషమావాహయామి. ఓం పుణ్యాహం దీర్ఘమాగిరస్తు శివావస్సంతు సౌమనస్యమస్తు అక్షతంచారిష్టంచాస్తు అలవపస్పృశ్య ఓం అర్చద ప్రార్చద ప్రగమేధాసో అర్చద అర్చంత పుత్రగా ఉతపర్ణ సౌమంగళ్యంజాస్తు స్వశ్రేయసమస్తు ప్రజాపతిః ప్రీతాం శాంతిరస్తు కృత్వా సర్వవేద కృతం తేతమహమోంకారమాదిం కృత్వా భద్రనుజ్ఞాతః పుణ్యం పుణ్యాహం వాదయిష్యే వాచ్యతా భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః రైరంగైస్తుష్టువాగం సస్తునోభిः యసేమ దేవహితం యదాయుః ద్రవిణోదాద్రవిణహస్తురస్య ద్రవిణోదాసనరస్య ప్రియం ఓంసతు ద్రవిణోదా వీరవతీమిషం నో ద్రవిణోదారాः సదే దీర్ఘమాయుః పశ్చాతాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాతాత్ సవితా ధరాతాత్ సవితానః సవద సర్వతాదిం సవితానో రాసతాం దీర్ఘపురతి దీర్ఘమాయుః ఆవ ఉన్నంతు జీవసే దీర్ఘాయత్వాయ వచ్చసే యస్వా హృదా కీర్ణామన్యమానో మత్యం మత్యో మలోహవేమి జాతవేద ఇషో అస్మాసు ధేహి ప్రజాభిరగ్నే అమృతత్వమస్య యస్మై త్వగం సుకృతే జాతవేదములోకమగ్నే గృణవస్యోనో అశ్వినగం సపుత్రిణం వీరమంతం గోమంతకం రయన్నశతే స్వస్తి సంపాసించామి యజుషా ప్రజామాగర్ధనం చ దక్షిణకలశమాదాయ కలశే కించిత్ కించిదకం నినగతి ఆగురస్తు సమాధీయత సమాహితమా ప్రసీదంతు భవంతః సన్నాత్మః శాంతిరస్తు పుష్టిరస్తు పుష్టిరస్తు బుద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తి శివం కర్మాస్త్యామ్యంత పాపాని శామ్యంత్రీదయః నివర్ధంత శివార్ధవః సంతు ఓషధగః సంతు శివా వనస్పతయః సంతు తరా శుభాః క్రియా సంపద్యంతా పురోగా విశ్వే దేవాశ్చ ప్రియంత మహేశ్వరీ పురోగా మాతరః ప్రియంతా సుంద్ర పురోగా మరుద్గణాః ప్రియంత వశిష్ఠ పురోగా ఋషిగణాః ప్రియంతా శ్రీ విష్ణు పురోగా సర్వే దేవాశ్చ ప్రియంత ఆదిత్య పురోగా సర్వే గ్రహాః ప్రియంతా ఛందాగస్యాచార్యాః వేదాయజ్ఞా దక్షిణాశ్చ ప్రియంతా బ్రహ్మ చ బ్రహ్మ విష్ణు మహేశ్వరాశ్చ ప్రియతాం భగవాన్ నారాయణః ప్రియతాం భగవాన్ స్వామి మహాసేనః ప్రియతాం భగవాన్ పితామహః సత్యా ఏతా ఆశిషः సంతు పుణ్యాః కాలా వాచ్యంతాం బుద్ధ్యాదేవ శకునే సామగాయసి బ్రహ్మపుత్ర ఇవ సమనేషు శకుంశసి వృషేవ వాజీషు సుమతిరరీత్యా సర్వతో నశ్యకునే భద్రమావద విశ్వో నశ్యకునే పుణ్యమావద యాజ్యయాజ్యా పుణ్యేవ లక్ష్మీ పుణ్యామేవ తల్లక్ష్మీ సంభావయతి ఒక్కొక్క శాస్త్రాన్ని మనందరికీ అంది. హాయిగా వారు కూడా వివాహం చేసుకుని సుఖంగా పిల్లలకైనా జీవించవచ్చు కదా. ఎందుకు వీళ్ళందరూ సుఖాన్ని విడిచిపెట్టి భార్య బిడ్డలు విడిచిపెట్టి ఇట్లాగా ట్రాన్స్పోర్ట్ కూడా లేదు, రోడ్డు సౌకర్యాలు లేవు, అరణ్యాలు చెట్లు ఎటు నడిస్తే ఏది పొడుచుకుంటుందో తెలియదు. అటువంటి దుర్భేద్యమైనటువంటి అడవుల్లో తినడానికి ఆహారం లేనప్పుడు ఏదో గ్రామంలో జీవించడం మానేసి దొరికిన ఆకులు అలములు దుంపలు స్వీకరిస్తూ వారు ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక విషయాల మీద విశ్లేషమైనటువంటి కృషి చేసి కప్పుకోవడానికి దుప్పటి లేకపోతే చలిలో పడుకొని ఎండ కాస్తే అట్లాగే ఉండి మనం చూడండి 50 ఏళ్ళకే షుగర్లు అంటున్నాం, బీపీలు అంటున్నాం, కార్లు వచ్చినాయి, బంగ్లాలు వచ్చినాయి, షెల్టర్లు వచ్చినాయి, తినడానికి తిండి వచ్చింది, టెక్నాలజీ పెరిగింది, ఆరోగ్యం పోయింది.
అన్నీ పెరిగినాయి మనిషి తప్ప. కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేశారు? రామాయణం రాశారు, భాగవతం రాశారు, వేదాలను విభజించారు, అష్టాదశ పురాణాలు అందించారు. ఇందులో మనం ఎన్ని చదవగలుగుతున్నాం? మన జీవిత కాలంలో మనం ఒక 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 100 ఏళ్ళు బతికారంటే చెప్పుకుంటాం. ఏమిటి ఉపయోగం? 100 ఏళ్ళు బ్రతికి మనకు మనం చేసుకోగలిగిన ఉపయోగం ఏంటి? ఇప్పటి వరకు మనం జీవించినటువంటి వయసు ఇక్కడ చాలా మంది ఉన్నాం. 40 ఏళ్ళ వాళ్ళు ఉన్నాం, 30 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, 50 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు. ఈ ప్రపంచంలో మీకు మీరు చేసుకున్నది ఏమిటి? రోజు లేచి హడావిడిగా వంట చేసుకోవడం, తినడం, పడుకోవడం, కష్టపడడం, ఇంట్లో వాళ్ళందరి కోసం సంపాదించడం, తర్వాత తరంలో ఎవరో పుడతారు, ముక్కు మొహం తెలియకుండా అక్కడ పుట్టేవాడు సుఖపడాలని చెప్పి మనం కష్టపడి నడువాలని తీసుకోవడం, అన్ని చేస్తున్నారు. మరి మన కోసం ఏం చేస్తున్నాం? ఈ భూమి మీద 84 లక్షల జీవరాశిగా మనిషిగా పుట్టడం ఒక అదృష్టం. 54 లక్షల జీవరాశుల్లో పుట్టిన తర్వాత శరీరంలో ఎటువంటి అవయవ లోపాలు లేకుండా అన్ని అవయవాలు సక్రమంగా భగవంతుడు మనకు అందించాడు. అది ఇంకో అదృష్టం. అవయవాలన్నీ సక్రమంగా ఇచ్చిన తర్వాత అలా మనం పుట్టించాల. మనకంటూ ఇల్లు ఏర్పాటు చేశాడు, సంతానాన్ని ఇచ్చాడు, తల్లిదండ్రులు ఇచ్చాడు, జీవించడానికి కొంత దాని ఇచ్చాడు. సరే బాగుంది, పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు దేనికోసం పరిగెడుతున్నాం? మన కోసం మనం ఏం చేస్తున్నాం? అసలు ఎందుకు వివాహం చేసుకుంటున్నాము అంటే మోక్షాన్ని పొందడం కోసం. వివాహం చేసుకుంటే మోక్షం ఎలా లభిస్తుంది అంటే, చూడండి, చాలా మంది చెప్తారు భార్య చేస్తే భర్త వెళ్ళారు కానీ భర్త చేస్తే భార్యకి సభ వెళ్ళిపోతుంది. భర్త చేస్తే భార్యకి సభ వెళ్ళిపోతుంది. ఒక భార్య తన భర్త సుఖంగా ఉండాలని పొద్దున లేచిన దగ్గర నుంచి, ఇక్కడ ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి, ఒక భార్య తన భర్తకి ఆయన లేచి ఆఫీస్కి వెళ్ళేసరికి కాఫీ ఇవ్వాలను, లేకపోతే ఆయన రెడీ అయ్యి బాత్రూమ్ నుంచి వచ్చేసరికి ఆయనకి టైం సరిపోదు కాబట్టి బాత్రూంలోకి వెళ్ళేసరికి బ్రష్ మీద పేస్ట్ పెట్టాలను, ఆయన బయటకు వచ్చేసరికల్లా మంచం మీద బట్టలు పెట్టి టవల్ పెట్టాలను, ఆయన అవన్నీ రెడీ అయ్యేసరికి డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ పెట్టాలని, ఆ టిఫిన్ అంతా రెడీ అయ్యి కిందకి వెళ్ళేసరికి డ్రైవర్ డోర్ ఓపెన్ చేసి ఉంచాలని, ఇలా జీవితాంతం సర్వీస్ చేస్తున్నాడు. సర్వీస్ చేసి తనకంటూ ఏమి చేసుకోడు. ఎందుకో తెలుసా? తను పట్టుకున్న చెయ్యి ఏదైతే భర్త ఉందో అతను చేస్తాడని నమ్మకం. అందరూ 16-17 వయసులో మీరందరూ ఏమనుకున్నారు? చేసుకునేవాడు లేదా నేను చేసుకునేవాడు నాకు ఒక హోప్ ఇస్తాడు. ఎందుకు ఆ హోప్? ఎందుకోసం? ఏంటి ఆ హోప్? కేవలం అన్నం పెట్టడం, పట్టుకుని పెట్టడం, లేకపోతే ధనం ఇంటి నిండా ఏర్పాటు చేయడం హోప్ కాదు. నేను పట్టుకున్న చెయ్యి గొప్పవాడి, ఆ గొప్పవాడి వెనక నడిచేటువంటి నేను గొప్పదాన్ని అవ్వాలంటే తను గొప్పవాడిగా ఉండాలి. తను గొప్పవాడిగా ఉంటాడన్న నమ్మకంతో నేను ఇవన్నీ చేస్తున్నాను. అందుకని ఇక్కడ ఏం చేస్తారు? కన్యాదానం చేసేప్పుడు కూడా మనం ఏదో గోవును దానం చేసినట్టు లేకపోతే కందులు దానం చేసినట్టు చెప్పరు. తుభ్యం ప్రజా సహకర్మభ్య ప్రతిపాదయాలి. నీతో చక్కగా సంతానాన్ని కలిగి మంచి ధర్మబద్ధంగా జీవిస్తూ గొప్పవారిగా ఉండడానికి నువ్వు ఉంటున్నావు కాబట్టి నీతో మా అమ్మాయిని ఉండడానికి నేను పర్మిషన్ ఇస్తున్నాను. అంతే. నేను తాంబూలాలు ఇచ్చాను, మీరు తలుపు చావాలన్న మాట లేదు. ఎక్కడ మా అమ్మాయి నీ దగ్గర సుఖంగా ఉన్నంతసేపు మాత్రమే, నీతో పాటు ధర్మబద్ధంగా ఉంటావన్న నమ్మకం నాకు ఉన్నంత వరకు మాత్రమే. ఒక ఆదికేక్షణంతా అతనికి రావాలంటే కారణం ఎవరు అంటే తనకు ఆకలి తెచ్చింది ఎవరు? దిగు తెచ్చింది. తన పూజ చేసుకోవడం మానేసి నా భర్త ఆకలితో ఉన్నాడు కాబట్టి తన సుఖంగా ఉండాలని అన్నం వండి పెట్టడం కోసం టైం వెచ్చించింది. అటలో దిగింది. తన సుఖంగా ఉన్న భర్త గౌరవంగా ఉండాలని చూసుకుంది. బంధువుల దగ్గరికి వెళ్తే బంధువుల దగ్గర తన భర్త విలువ తగ్గకుండా ఉండాలని చూసుకుంది. ఇవన్నీ చేసినప్పుడు మగవాడు ఏం చేయాలి? తన భక్తి మార్గాన్ని ఆచరించాడు. ఆడవాళ్ళు ఇంటి పనుల్లో చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఎవరైతే రామాయణ భాగవతాలు చదువుతారో మగవాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటే సమాజానికి మా హీరోలు తెలుస్తుంది, ఊరు వెళ్తే తెలుస్తుంది. ఇంట్లో ఉన్నంతసేపు మాత్రం నేను సీత మనసుత సహధర్మ చరికవ. శ్రీరామచంద్ర ప్రభు నేను గారాల పట్టిగా పెంచుకున్నటువంటి నాగేటి సాగులో దొరికినటువంటి ఈ సీతాదేవి నా కుమార్తె నీతో ఉండడానికి ఏం చెప్తున్నాను? పాణిగ్రహణం చేతిలో చేయి పెడుతూ ఉన్నాను. ఎందుకు? ధర్మ ప్రజా సంపత్యర్థం. నీతో ఉండి ధర్మబద్ధమైనటువంటి సంతానాన్ని కని మోక్షాన్ని పొందాలి అని చెప్పి నేను ఒప్పుకుంటూ ఉన్నాను అని చెప్పి సీతాదేవి ఇచ్చారు. ఆ సీతాదేవి ఏం చేసింది? నామచీరలు కట్టుకుంది, చెప్పులు లేకుండా ప్రయాణం చేసి అడవిలో తిరిగింది, ఆకులు అలములు తింది. మరణం తిరగలుగుతున్నావా? పార్వతీపతయే హర హర మహాదేవ హర. తత్పరిశాయుగ్నే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. సౌనదివ్య మంత్రపుష్పాన్ని సమర్పయామి. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూత. మనకి ముందు మనం ఎలా జీవించాలి అనేటువంటి విషయం మీద కొంత అవగాహన కావాలి. ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడు ఒకరు వెళ్తారు. అట్లాగే మనం కన్న బిడ్డలు రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడో జీవిస్తారు. ఒకప్పుడు ఏదో కొంచెం పొరుగులో జీవించడము, పక్క ఊళ్ళో జీవించడం చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లాగే అది ఏకంగా స్టేట్స్ దాకా వెళ్ళిపోతున్నారు. మనకేమైనా జరిగితే గౌరవం రాలేదు, మరి డబ్బు ఏం చేసుకుంటాం? సరే
ఇలా జీవిస్తూ ఉన్నటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి అంటే కొన్ని సంప్రదాయాలని, విదేశీ సంస్కృతుల్ని, వాటిని మనం ఆహ్వానించడం, గౌరవించడం తప్పు కాదు, కానీ ఆ వాటిని మనం విడిచిపెట్టడం మాత్రం తప్పు. ప్రతి కుటుంబానికి, ప్రతి గృహానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఎవరు పడితే వారు గృహంలోకి వచ్చి కూర్చుంటారంటే కుదరదు. ఆ ఇల్లాల పర్మిషన్ కావాలి, లేదా యజమాని పర్మిషన్ కావాలి. అందరూ ఒకటే కాబట్టి నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుంటా, వీళ్ళ ఇంట్లో కూర్చుంటా అంటే కుదరదు. కాబట్టి ఇంటి గడప నుంచి ప్రపంచ సరిహద్దుల వరకు మగవాడు మహారాజు అయితే, గడప నుంచి మొత్తం ఇంటికి ఆమె ఇల్లాలి. అంటే ఏదో టీవీలో చూపించినప్పుడు పొద్దుగాల లేస్తా, పేడకలు చేస్తా, అది కాదు. ఈ ఇంటికి యజమానురాలు అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక పురుషుడు తన తండ్రి చనిపోతే ఇంటి కోడలు వెలిగించాలి. ఇంటి కోడలు దీపం వెలిగించకుండా సొంత కొడుకు పిండం పెట్టినా కూడా పితృదేవతలు వచ్చి ముట్టుకోరు, కాకి వచ్చి ముట్టుకోరు. మీరు గమనించండి. అంటే ఏంటి? ఇక్కడ ఎక్కడో పుట్టింది, ఎక్కడో పెరిగింది, ఈ వంశం కాదు, ఇక్కడ సంబంధం లేదు. అటువంటి స్త్రీ వచ్చి ఇంటికి ధర్మపత్ని అయింది. అప్పుడు ధర్మపత్ని ఏం చేస్తాం? ఏ తాపి మేస్త్రి బాగా కడతాడు, ఇటుకల ఎక్కడ మంచి దొరుకుతుంది, మార్పులు ఎక్కడ మంచి దొరుకుతుందని వెతుకుతాం కదా. అట్లాగే ఇప్పుడు ఎవరైనా బజార్ వెళ్ళినప్పుడు ఒక స్త్రీని పెళ్లి కొనుక్కు రావాలనుకోండి, పర్మిషన్ అయినా తీసుకుంటారా? ఎక్కడ బాగుంటుంది, ఏ షాపుకి వెళ్ళాలి అడుగుతారా? స్టీల్ గ్లాస్ ఎవరు అడగరు. అలా బజార్ వెళ్ళినప్పుడు క్యాజువల్ గా కొనుక్కొచ్చేస్తారు. ఉదాహరణకు ఒక బెడ్కి కొనుక్కు రావాలనుకోండి, ఊరికే చూచాయిగా అడుగుతారుగా, పక్కింటి వాళ్ళకి తగ్గితే ఉంచుకోవచ్చు. కానీ ఆడపిల్ల అట్లా కాదు, వంశాన్ని ఉద్ధరించేది. ఎందుకు? ఆవిడ దీపం పెట్టకపోతే పితృదేవతలు ముట్టుకోదు, కాబట్టి వంశాన్ని ఉద్ధరిస్తుంది. నీ ఇంట్లో అన్నదమ్ములు ఉన్నారనుకోండి, కొడుకుల్లా చూసుకుంటుంది. నీ అమ్మా నాన్నకు ఒంట్లో బాగలేదు అనుకోండి, తన సొంత తల్లిదండ్రుల్లా చూసుకుంటుంది. ఉమ్మడి కుటుంబంలో 100 మంది ఉంటారు. ఒక సంటలో పిల్లాన్ని వేసుకుని ఇంకో సంటలో కడుపుతో పాటు ఇంట్లో అత్తమ్మ వాళ్ళందరూ సేవ చేసుకుంటుంది. అందుకని ఏం చేస్తారు? చతురోవరాన్ బ్రాహ్మణాన్ చుతశీలవిత్త సంపన్నాన్ కార్యకుశలాన్ వరప్రహణీయాత్. ఒక నలుగురు పెద్దవాళ్ళని, బ్రాహ్మణుల్ని పిలుస్తారు. అయ్యా, మా కుమారుడి యొక్క యుక్త వయసు వచ్చింది, మా వంశము గోత్రము అన్ని మీకు తెలుసు కదా, మా వాడికి తగినటువంటి ఒక వధువుని వెతికి పట్టుకురండి అంటారు. ఎక్కడ పెళ్లి కూతురు వెళ్ళి వెతుక్కోదు, అబ్బాయి పెళ్లి కొడుకే తిరుగుతాడు. పెళ్లి కొడుకే. అందుకే చూడండి, ఎవరికైనా కొంచెం క్రాక్ ఉందనుకోండి, ఏం చేస్తారు? పెళ్లి చేస్తే తిక్కబోతుంది. ఎవరైనా సరిగ్గా జీవితంలో సెటిల్ అవ్వలేదు అనుకోండి, పెళ్లి చేయండి తిక్కబోతుంది అంటారు. ఏదైనా చేయండి, మగాడికి పెళ్లి చేస్తే బాగుపడిపోతాడు. అదే ఆడవాళ్ళకి అట్లా అంటారా పెళ్లి చేస్తే బాగుపడుతుందని? ఎక్కడైనా అట్లా ఉంటా పోని. అంటే ఏంటి? ఒక మగవాడి జీవితం ఎలా అయినా ఉండనివ్వండి, చిందరవందరగా సరి చేసి గాడిలో కూర్చోబెట్టగలరు, ఆ ఇంటిని ఉద్ధరించగలరు. ఆ ఇంట్లో ఎప్పటి నుంచో కూడా మధ్యలో వేలాడుతున్న పితృదేవతలకు మోక్షాన్ని ఇవ్వగలరు. ఆ ఇంట్లో తన అన్నములందరినీ కూడా కన్నబిడ్డల్లా చూడగలరు. వారందరూ మోక్షగతులను పొందేలాగా, వంశం వృద్ధి చెందేలాగా మన సంతానాన్ని కనగలరు. అపుత్రస్య గతిం నాస్తి, పుత్రులు లేనిదే పున్నామ నరకం తప్పదు. కాబట్టి సంతానాన్ని ప్రసాదిస్తుంది. ఆ శరీరాన్ని గుల్ల చేసుకుంటుంది, సంతానానికి జన్మనిస్తుంది. ఎక్కడో ఇంటి పేరు మార్చుకుంటుంది, తన పుట్టిన ఇంటిని విడిచిపెడుతుంది, తన గోత్రాన్ని విడిచిపెడుతుంది, తన తల్లిదండ్రులు విడిచిపెడుతుంది. అత్తగారింటికి వచ్చి ఎవరో సంబంధం లేదు, ఏ నమ్మకం మీద తన తండ్రి చెప్పాడు, అమ్మా ఇదిగో ఇతన్ని భర్త గొప్పవాడు, నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకో, సుఖంగా ఉంటావు, నీకు మోక్షాన్ని ప్రసాదించగలిగిన మార్గంలో ఉన్న ధర్మాత్ముడితను. అందుకని చూడండి, వివాహం చేసేటప్పుడు ఏం చేస్తున్నాం? మీ ఎవరైనా నాస్తికులు ఉన్నారా మీ కులంలో, మీ వంశంలో? మా అమ్మాయిని ఇవ్వమంటున్నారు. మీ వంశంలో ఎవరైనా ఇంకొకళ్ళు ఉన్నారా వేరే వాళ్ళు? మా అమ్మాయిని ఇవ్వమంటున్నారు. ఇప్పుడు వస్తున్నారు చాలా మంది అట్లా. ఎందుకు వస్తున్నారు? వీళ్ళిద్దరు బాగానే ఉంటారు, మొగుడు పిల్లలు వాళ్ళు బాగానే ఉంటారు. చుట్టం చూపుగా ఏదో కొత్త పెళ్లి కూతురు కదండి, భోజనానికి వెళ్తే అక్కడ పడుతుంది అగ్నిలో. అన్ని ఎందుకంటే వేస్ట్ ఖర్చులు, ఇవన్నీ వేస్ట్ ఖర్చులు, పెన్నప్పుడు అందుకని ఏం చేస్తున్నారు? ఇప్పుడు చాలా మంది తెలివి తెచ్చుకున్నారు. బాబు మీ 7 తరాలు వీటి ఏమైనా ఉన్నాయా, రోగాలు ఉన్నాయా, పిచ్చుందా, 2 పెళ్లిళ్ళు ఉన్నాయా, మీరేమన్నా వివాహంలో విడిపోయారా, ఇవన్నీ తెలుసుకుంటున్నారు. అందుకని ఏం చేస్తాం? 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అంటున్నాం. కానీ ఇప్పుడు అవసరం లేదు, మన పిలుస్తారా లేదా పెళ్లికి? కన్య అబ్బాయి అమ్మాయి ఎంతవరకు చూసుకోవాలి అంటే, అమ్మాయిని చూస్తే బాగుందా లేదా అని అబ్బాయి అనుకోవాలి, అబ్బాయిని చూసి ఈ అబ్బాయి బాగానే ఉన్నాడా అని అమ్మాయి అనుకోవాలి. ఇంతవరకే వాళ్ళిద్దరికి పర్మిషన్. అది దాటిన తర్వాత నీ ప్యాకేజ్ ఎంత, నా ప్యాకేజ్ ఎంత, ఏమి అబ్బాయి అమ్మాయికి సంబంధం లేదు. అదేమో చూడాలి, మాతా విత్తం తల్లి చూడాలి. అమ్మాయికి ఇంట్లో వాషింగ్ మెషిన్ పెట్టగలరా లేదా, ఏసీ పెట్టగలరా లేదా, కూలర్ పెట్టగలరా లేదా, నా అమ్మాయి ఇక్కడికన్నా సుఖపడుతుందా లేదా, ఇది తల్లి చూడాలి. అసలు తల్లికి ఇంపార్టెన్స్ ఎక్కడ ఉంది? నేను ఒక సంబంధం చూసుకొచ్చానే, ఇది చాలా గొప్ప సంబంధం, ఇక నువ్వేం మాట్లాడదు, మా అమ్మాయికి ఇది కరెక్ట్ అంటే అర్థం లేదండి. మా చుట్టాల్లో సంబంధం ఉందనుకుంటే ఇవ్వడు. అందరూ కలిసి చర్చించి 4 పెద్ద మనుషులతో కలిసి బ్రాహ్మణులు పిలిచి తాంబూలం ఇచ్చి చతురోవరాం బ్రాహ్మణాన్ని చుక్కశీల విత్త సంపన్నాన్ని కార్యకుశలాన్ని
కార్యం సక్రమంగా నిర్వర్తించగలిగినటువంటి క్యారిబర్ ఉన్న వ్యక్తులు కూర్చోబెట్టాలి. అది బాగానుకోండి, వాళ్ళ వైపు వాళ్ళు ఆలోచించుకుంటారు, ఏదో వంద కలుపుకుందాం, పక్కింటి వంద కలుపుకుందాం, అట్లా కాబట్టి కార్యక్రమంలో అందరూ కూడా అన్ని రకాల కోణాలు చూడాలి. అందుకో బాంధవాహ కులం ఇష్టంతి, వచ్చిన బంధువులందరూ మన కులం కాదా, మన కులమేనా, మన వాళ్ళైనా, ఇది బంధువులు చూసుకుంటారు. కష్టాన్ని కలిగించిన ఇక ఊర్లో మనం పంక్తి భోజనం పెడతాం, వాళ్ళందరూ కూడా భోజనాలు ఎట్లా ఉన్నాయి ఏంటి అంతవరకు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, అబ్బాయి అమ్మాయి ఒకళ్ళొకరు చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి, రూపం నచ్చాలి. పెళ్లి చూపులకు వెళ్తాం, పెళ్లి చూపు లేదనుకోండి అసలు శాస్త్రంలో. మామూలుగా కొంతకాలం మొన్నటివరకు ఆ ట్రెండ్ నడిచింది, ఒక 10 ఏళ్ల క్రితం వరకు. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పక్కన వచ్చి 10 మంది ఉంటారు, అన్ని మాగదు, పదే ఉంది ఇద్దరికి నచ్చింది ఏంటి, అబ్బాయికి నచ్చాలి. కానీ ఊళ్ళో అందరికీ నచ్చిన పిల్ల అబ్బాయికి పెళ్లి అవ్వాల్సిన అవసరం లేదు, అబ్బాయికి నచ్చాలి. అమ్మాయి నల్లగా ఉంటే ఏంటి, తెల్లగా ఉంటే ఏంటి, అబ్బాయి చూడగానే సిగ్గుపడి నచ్చబడ్డానా లేదా, ఆ అబ్బాయిని చూడగానే అమ్మాయికి నచ్చిందా లేదా, లోపలికి వెళ్ళి సిగ్గుపడిందా లేదా, వాడు ఎలా ఉన్నాడో పక్కన వాళ్ళు కామెంట్ చేయడం ఎందుకు. ఇప్పుడు అది కూడా లేదు, పెళ్లి చూపులు కూడా పోయి డైరెక్ట్ గా వాడు ఫోన్ చేసి వాళ్ళు చూసుకున్నారంటే పెళ్లి చేసేస్తారు. ఇది చేయాల్సి వస్తుంది, తప్పదు, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే నువ్వు నీకెవరొద్దు నాకెవరొద్దు, ఇద్దరు న్యూట్రల్. మీ అమ్మ నాన్న మా ఇంటికి రాకూడదు, మా అమ్మ నాన్న మీ ఇంటికి రాకూడదు. ఇక మరి ఎందుకు బతుకుతాం, ఏదైనా కష్టం వస్తే ఎవరికి చెప్పుకుంటాం, ఏదైనా కింద పడిపోతే ఎవరు ఆదుకుంటారు మమ్మల్ని. కాబట్టి ఇక్కడ అట్లా ఏం లేదు. చూడండి, అసలు శ్రీరామచంద్రుడు వివాహంలో ఎక్కడైనా తన పెళ్లి చూపులకు వెళ్ళాడా, తన గురువు గారు తీసుకెళ్లాడు. ఎందుకు తీసుకెళ్లాడు, ఆయన ఎంత వయసు, 16 ఏళ్ల వయసు. టీనేజ్ వచ్చి పెద్దగా ఎక్కువ కాలం కూడా గడవాలి. ఇప్పుడు టీనేజ్ లో లవ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన లవ్ చేయాలి. ఆయన ఎప్పుడు చెప్పారు, విశ్వామిత్రుడు తీసుకెళ్లాడు. దశరథ మహారాజు దగ్గరికి వచ్చాడు. ఆయన అక్కడలో చూసుకున్నాడు. ఒక రోజు దశరథ మహారాజు ఒకే ఒక తెల్ల వెంట్రుక కనబడింది. పశ్చాత్తాపంతో బాధపడుతున్నాడు. అయ్యో, నా జీవితంలో అప్పుడే తెల్ల వెంట్రుక వచ్చేసింది, వృద్ధాప్యంలో సంతానం కలిగారు దేవతల అనుగ్రహం వల్ల. ఇప్పుడు వాళ్ళని గట్టెక్కించాలి, వాళ్ళని ఒక ఇంటి వాడి చేసేస్తే నా బాధ్యతలు తీరిపోతాయి అనుకుంటాట. అప్పుడు కాబట్టి ఒక తెల్ల వెంట్రుక వచ్చింది కాబట్టి ఆయన ఎట్లా బాధపడ్డాడు. మనకి మొత్తం ముక్కు పొట్ట అయినా సరే పెయింట్ వేసి బయటికి వెళ్ళిపోతాం. ఆయన ఏం చేశాడు, గురువుని పిలిచాడు. ఏదైనా చేద్దాము, మా రామచంద్రుల వారికి వీళ్ళకి 4 పిల్లలు ఉన్నారు, మళ్ళీ 4 దేశాల్లో వెతకాలి, ఆ మంచి ఉత్తమమైన ఇళ్ళని వెతకాలని చెప్పి చెప్పబోతూ ఉండగా వశిష్ఠుడు వచ్చారు, విశ్వామిత్రుడు వచ్చారని చెప్పారు. చెబితే ఈయన వెళ్ళి అడిగాడు, గబగబా చూశారు, కాళ్ళు కడిగారు, కూర్చున్నారు. అయ్యా చెప్పండి, మీరు ఆక కారణం ఏంటి అన్నారు. వెంటనే ఆయన ఏమన్నాడు, మీ పెద్ద కుమారుడైన శ్రీరామచంద్రుడు నాతో పంపించబోయా యజ్ఞం కోసం. మారీచుడు, సుబాహుడు అనేటువంటి రాక్షసులు ఉన్నారు, వాళ్ళ సంహారం చేయాలనగానే దశరథ మహారాజు కంగారు పడ్డాడు. ఏమంటే నేను గురువు గారు వచ్చారనుకున్నాను, గొప్పవారు వచ్చారనుకున్నాను, వాళ్ళు నా ప్రాణం, వాడికి ఇంకా 16 ఏళ్ల వయసు, పూర్తిగా సర్టిఫికేట్ కూడా రాలేదు యుద్ధ విద్యలో, అప్పుడే మీరు పట్టుకెళ్ళిపోతున్నారు, మీరు నా గురువు గారు కాదండి, గుండెలో పూట్లా ఉన్నారు, కాబట్టి ఇది ఎట్లా కుదురుతున్నారు అనగానే వెంటనే కులగురువు ఏం చేశారు, దశరథ మహారాజా వశిష్ఠుడు చిన్నవాడు కాదయ్యా, ఇంద్రుడితో పోటీపడి త్రిశంకు స్వర్గం నిర్మించాడు. ఆయన ఒక మహారాజు, ఆయన మహర్షి అయ్యాడు, బ్రహ్మర్షి అయ్యాడు. ఆయన బ్రహ్మర్షి అని చెప్పే విషయం బ్రహ్మదేవుడే చెప్పాడు. కాబట్టి ఆయన చూసి నువ్వు కంగారు పడతావేంటి, ధైర్యంగా పంపించు అంటే అప్పుడు ఏం చేశారు, గురువు గారు చెప్పిన మాట ప్రకారంగా రాజుగారు శ్రీరామచంద్రుడు పంపించారు. ఆయన ఏం చేశారు, సరే గురువు గారు చెప్పారు, మా అబ్బాయి బాగా పెరిగాడు, పట్టుపరుపుల మీద పెరిగాడండి, గురువు గారు మీరు పెంచిగారు వేసుకెళ్ళండి, మా అబ్బాయి పెంచిగారు వేసుకెళ్తాడని చెప్పారా, నడిచే వెళ్ళేవాడు. కానీ ఆయన తక్కువ కూడా 1,000,000 మందికి బంగారపు నాణాలు పంచిన వాడు దశరథ మహారాజు అనుకుంటారు. కాబట్టి సిద్ధించాడు, అంటే సక్సెస్ వచ్చింది. కాబట్టి గణపతిని ఆరాధించాం, పుణ్యాహవాచనం చేశాం, తర్వాత స్థలద్రవ్య వస్తు శుద్ధి చేశాం, ఇప్పుడు రక్షాబంధనం కడుతున్నాం. రాముల వారికి ఎందుకంటే రక్ష, ఆయనే తాటకి సుబాహుడు మారీచుడు అంటే ఆయనకి రక్ష ఎందుకు, ఆయనకి ఏమి రక్ష అవసరం, మమ్మల్ని ఇంతగా కాబట్టి రక్షాబంధనం చేస్తూ ఉన్నాం. ఓం బృహత్సామ క్షత్రవృద్ధావశ్రీయం దృష్టభోగస్వరితముగ్రవీరం రక్షాబంధన ముహూర్త శుభ ముహూర్తోస్తు. ఆయన ఎప్పుడో పెట్టుకున్నాడు రక్ష, ప్రపంచాన్ని పరిపాలిస్తానని, పితృవాక్య పరిపాలన చేస్తానని. లక్ష్మణుని సోదరులే, ఆ లక్ష్మణుడు చూడండి, అరణ్యానికి వెళ్తుంటే ఎవరైనా చెప్పారా, నువ్వు బ్యాగ్ సర్దుకో. కాబట్టి లక్ష్మణుడు అంటే ఏంటంటే కార్యాన్ని సిద్ధింపజేసేవాడు, ఆ లక్ష్యాన్ని నిలబెట్టేటువంటి వాడు. కాబట్టి వాళ్ళిద్దరూ మీకు వర్క్ అయ్యింది కదా, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం. ఏంటి ఎంటర్టైన్మెంట్ అంటే అదిగో జనకపురంలో అక్కడ యాగం చేస్తున్నారు, ఆ యాగాన్ని చూడటం. అంటే శ్రీరామచంద్రుడు తీసుకెళ్ళాడు. ఇక్కడ తండ్రికి ఫోన్ చేసి చెప్పడాలు, బాబు పలానా రాజ్యంలో అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను, ఇవన్నీ తండ్రికి కూడా ప్రమేయం లేదు. అప్పట్లో గురువు గారు నిర్ణయం చేసి తీసుకెళ్లారు. గురువు గారు మొత్తం సామాగ్రి తీసుకుని అక్కడికి వచ్చేసారు. దశరథ మహారాజు గారు వాళ్ళు అక్కడికి వచ్చి ఏమో చెప్పాడు, ఇదేమో చిన్న కుర్రాడుగా ఉన్నాడు. దశరథ మహారాజు గారు కొడుకు వాళ్ళు అడిగిపోయారు, మొత్తం ఎందుకు తెలుసు, విష్ణువు గారు అక్కడ వచ్చింది. యావశ్రీమిత్రుడు కావచ్చు, జనక మహారాజు కావచ్చు, ఆశ్రమం నుంచి గృహస్థాశ్రమ ధర్మానికి రాబోతున్నాడు. తిరిగాడు, ఆ పాఠశాలకు వెళ్ళాడు, గురుకులాలను ఉంటాయి, ఆ పాఠశాల
పాఠశాలకు వెళ్ళాడు, అన్ని విద్యలు ధనుర్విద్య దగ్గర నుంచి అన్ని విద్యలు అభ్యసించాడు. ఇప్పుడు గురువు గారు ఏం చేస్తున్నారు, చేస్తున్నారు సీతాదేవిని చూపించి. ఇప్పుడు గృహస్థాశ్రమ ధర్మానికి వస్తున్నాడు. సహజంగా మనిషికి ఇవన్నీ ఉంటాయి, బాల్యం, యవనం, కౌమారం, వృద్ధాప్యం. కాబట్టి ఇక్కడ రాజా గృహస్థాశ్రమ ధర్మానికి తీసుకువెళ్తూ ఉన్నారు. ఎన్నో యుద్ధాలు నేర్చుకున్నారు, గట్టి యుద్ధం నేర్చుకున్నారు, ఏనుగుల యుద్ధం చేయడం నేర్చుకున్నారు, శివధనుసులు భగ్నం చేశారు. ఇక్కడ సీతాదేవి యొక్క పాణిగ్రామం చేతులు పట్టుకోబోతున్నారు. ప్రతి మనిషి జీవితంలో కొంచెం చూడండి, ఎక్కడి నుంచి వచ్చాడు, పుట్ట నుంచి పుట్టాడు. ఇక్కడ ఉన్న భగవాన్లందరూ కూడా అంతే, మనం అందరం వాల్మీకి మహర్షులే. ఎందుకని మనం కూడా ఏదో పూజలు అంటే ఆటవాళ్ళు చేసుకుంటారు, మనకెందుకు లేదు. అసలు మనకి ఇప్పుడు వాల్మీకి మహర్షి ఎక్కడి నుంచి వచ్చాడు, ఆ వృక్షుడు అనేటువంటి ఆ గజ దొంగ కదా, దొంగతనాలు చేస్తూ ఉంటే సప్తఋషులందరూ ఆ దారిలో వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు ఆ వృక్షుడు చూశారు. ఏదో పూర్వజన్మ సుకృతం కాబట్టి సప్తఋషులు మొత్తం ఒకేసారి దర్శనం ఇచ్చారు. చూసి చూడగానే ఆయనకి అర్థమైపోయింది, ఆయన మనసులో తేడా తెలిసిపోయింది, నేను చేస్తున్న తప్పు అని. అందులో అత్రి మహర్షి ముందుకు వచ్చారు. అయ్యా నీకు మంత్రం ఇస్తున్నాను, అయ్యా ఇలా చేస్తున్నావు అంటే నా పెళ్ళ బిడ్డల్ని పోషించుకోవాలి కదా స్వామి, అందుకే నువ్వు తప్పు చేస్తున్నాను, దొంగతనాలు చేస్తున్నాను. అవునా, మరి నువ్వు పెళ్ళ బిడ్డల్ని పోషించుకోవాలి కాబట్టి దొంగతనాలు చేస్తున్నావు కదా, నువ్వు పెట్టే తిండంతా వాళ్ళు తింటున్నారు కదా, మరి నువ్వు ఒకసారి వెళ్ళి నువ్వు చేసే దొంగతనాల్లో వచ్చే పాపం కూడా వాళ్ళు పంచుకుంటారేమో కనుక్కో అన్నారు. అంటే ఆయన వెళ్ళాడు, ఇంటికి వెళ్ళి ఎంతకాలం నేను పెట్టాను తిన్నావు కదా, మరి పాపం సగం తీసుకుంటావు అంటే నాకేం పని, పెట్టడం నీ బాధ్యత, నాకేం పని. భార్యని అడిగారు, భార్య కూడా అలా చెప్పింది, కట్టుకున్నారు కాబట్టి పెట్టాలి, మీ పాపం నాకెందుకు, పాపాన్ని ఎవరు తీసుకోరు. కాబట్టి మన దేశంలో మనం హిందువులకు ఎప్పుడు భయపడే దేనికి పాపానికి, అంతేనా? దేనికన్నా భయపడతాము మనం, ఏదో తప్పు చేయాలంటే పాపం వస్తుందని భయపడతాం, లేకపోతే తప్పులే జరుగుతుంది. కాబట్టి అందుకే అర్జునుడు కూడా చూడండి, యుద్ధం జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నాడు, అంతమంది యుద్ధంలో చనిపోతున్న వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళయ్యా, గొప్ప గొప్ప వాళ్ళు, కృష్ణ వీళ్ళని చంపితే పాపం వస్తుందేమో అని కృష్ణుడు అడిగాడు. ఆయన ఏమన్నాడు, చంపాలి, వాళ్ళని చంపితే పాపం వస్తుందని నువ్వు వదిలిపెట్టే వరకు అది కుదరదు. కాబట్టి ఇది నీ కర్మ, నువ్వు చేయాల్సింది. కాబట్టి అంటే అర్జునుడు అంతటి వాడు కూడా ఏం చేశాడు, పాపం చంపదు కూడా పాపం అంటుందేమో అని భయపడ్డాడు. అంత భయం అయితే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జగదీశేయుడు. అంటే మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉన్నాం, పాపాలు చేస్తే మళ్ళీ మళ్ళీ అనుభవిస్తూ ఉన్నాము, ఆ గర్భంలో ఉంటాము. కాబట్టి మాటి మాటికి ఈ కష్టాలు ఎందుకయ్యా, ఇప్పుడంటే మనిషిగా పుట్టాము, వచ్చే గర్భం ఏ కుక్కగా పుడతాము, పిల్లిగా పుడతాము. ఎందుకో తెలుసా, నేనేం చేస్తానో నా కుటుంబం కోసం నాకు తెలియదు. ఆ కుటుంబం కోసం నేను తప్పని తెలిసినా ఒక అడుగు ముందుకేసి తేవాల్సి వస్తుంది. ఎందుకంటే కలియుగం, ఆ కుటుంబాన్ని బ్రతికించుకోవాల్సి వస్తుంది. కానీ మగవాళ్ళు ఆలోచించుకోవాల్సింది, ధర్మేష నాటి చిత్తం పోయింది. ఆ పాపం ఏదన్నా నేను తెచ్చుంటే పొరపాటున అది రేపు నా బిడ్డలకు పాపం కంటితే సంతానం కలకపోవచ్చేమో, ఏదైనా ఆలోచన సరిగ్గా ఉండకపోవచ్చేమో, నేను కూడబెట్టింది మనకు క్షణంగా పోగొట్టుకోవచ్చేమో, ఏది ఎక్కడ జరుగుతుందో మనకు తెలియదుగా. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు, వివాహంలో ధర్మేష నాటి చిత్తం, నీవు ఏదైనా ఆచరించు, ధర్మబద్ధంగా ఉండాలి. నీవు 100 మందికి అన్నం పెట్టి ధర్మబద్ధంగా ఉండాలి. అర్థేష నాటి చిత్తం, నువ్వు సంపాదించు, పెయిన్ చేయడం చేయకూడదు. తెల్లనే వస్త్రం దాని మీద గర్వంతో ఓంకారం కానీ స్వస్తి కానీ రాయొచ్చు, అంతే. మార్కెట్ లో ఏమో వస్తే బిజినెస్ కోసం అవన్నీ అట్రాక్ట్ అయిపోతాయి. ఆయన ఆహారాన్ని మిగులుతుంటే ఎంతమంది ఇది కొట్టకపోతే విషం వస్తే ఎవరు నమ్మడం ఒక దేవతని నచ్చిన మాట్లాడారు, కట్టుకున్న అది పోయే రోజున ఎవరు కూడా పట్టించుకోరు. కానీ ఇప్పుడు మనం ఎందుకు పరిగెత్తాము, ఇన్ని సంవత్సరాలు ఎవరి కోసం పరిగెత్తాం, మనం కట్ట పెట్టైనా కట్టడం పట్టైనా మన కన్న వాళ్ళైనా ఏదో ఒక రోజు మనతో బంధాలు అనుకునే వెళ్ళిపోతారు. ఏది మనం ఆపలేము. కానీ పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనతో, చనిపోయిన తర్వాత కూడా శ్మశానంలో మనతో ఉండేవాడు శివుడు. ఆ శివ ధనుస్సుని భగ్నం చేసేవాడు ఆయన అంశమైనటువంటి శ్రీరామచంద్రుడు. ఈయన గురించి ఎవరు చెప్తున్నారో తెలుసా, ఆంజనేయ స్వామి చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు, ఆయనకే చెప్తున్నాడు. ఆయనే మహామంటే ఆయన గురించి ఆయనే చెప్తున్నాడు. వాటికి ప్రపంచ సుఖి వాయుదేవుడు కుమారుడు ఆయన మహర్షులు, ఆయన శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణంలో పాదపక్షాలు చేస్తున్నారు. అందుకు బ్రహ్మదేవుడు కలిగిన పాదలు, ఎంతో మంది పెద్దవాళ్ళు పట్టుకున్న పాదలు కళ్యాణ తెరసలో పెట్టగల. మానవుల వివాహాలు శచీదేవత ఉండాలి అంటే తెరసల షూస్ వేసుకుని మండపం ఎక్కారనుకోండి, ఎవరైనా పెద్ద మనిషి అండి కొంచెం గాయపడ్డారు, పోయేది మన పెళ్లి. మనం ఏం చేస్తున్నాం, పెద్ద మనిషి చిన్న మనిషి అని డివైడ్ చేస్తున్నాం. పెళ్లి పిలిచినప్పుడు అందరూ సమానమే, అందరూ పక్కన పాటించాల్సిందే. పెళ్లి తర్వాతే భోజనం చేయాలి. పెళ్లికి ముందు రిసెప్షన్ లో భోజనాలు ఏం లేవు. పెళ్లికి ముందు ఏం చెప్పి పెడతారు భోజనం, రిసెప్షన్ ఏం చెప్పి కూర్చోబెడతారు. పెళ్లి అయినా రిసెప్షన్ పెట్టుకోండి. పెళ్లికి ముందు వాళ్ళందరూ పక్క పక్కన కూర్చుంటున్నారు, జీలకర్ర పెట్టుకుంటున్నారా, సరే ఓ పెద్దవాళ్ళు వచ్చారు ఆస్వాదించారు, ఏమైనా ఆస్వాదిస్తారు ఇచ్చిన వాళ్ళు తెలియజేయించారు, మీ మాట పిలవలేక వాళ్ళ పాపం రాదా పెళ్లి కాని వాటిని పెళ్లి రిసెప్షన్ పేరుతో మనం ఆశీర్వదించాలి. కావచ్చు, వరుడు తండ్రి కావచ్చు, జీలకర్ర పెట్టుకోవడం ఎందుకు, ముహూర్తం చేసుకోవడం ఎందుకు,
మధ్యలో ఉన్న తెరసలు ఉంది శచిదేవత మాయ. జీవాత్మ పరమాత్మలు కలవాలి అంటే వధువు వరుణులు కలవాలి. కృష్ణమూర్తి దర్శనం అందాలంటే ముందు ఆయన పాదం పట్టుకోవాలి, కీర్తించాలి, కొలవాలి. స్వామిని వంతల వాడు ఇతర వాడని పిలవాలి. మాకేమో ఒక పేరు ఉంటాయి. పొద్దున్న ఎవరన్నా 10 లక్షలు ఇస్తారంటే పొద్దున్న 4కి లేచి కూర్చుని ఇల్లు గడికి పువ్వులేస్తారు. అంటే ఏంటి, వచ్చేవాడు మరి అలాంటి వాడు లోకాలు లేనివాడు. అలాగే మా కుమార్తెని జీవితంలో మోక్షాలను మేము తీసుకెళ్లేటువంటి వాడు మంచిగా ఉంటారంటే మనం ఏం చేయాలి? కాబట్టి ధర్మం తెలిసినటువంటి కుటుంబాలకు వాళ్ళకి ఇవ్వాలి, ధర్మాన్ని ఆచరించే కుటుంబాలకి ఇవ్వాలి. ధర్మాన్ని ఏమండి ఇప్పుడు ఏముంది ఏదో సజ్జన సంపర్కం పెట్టుకుంటాడండి ఆవిడ గారు పెళ్లి అయిపోయింది, బాగుంటుంది ఏంటి నచ్చలేదని బతకడానికి ఈ పెళ్లి గొడవ గొప్పది కావచ్చు, పెళ్లి కూడా గొప్ప. కాబట్టి ఇక్కడ మధ్యలో ఉండే తెరసల మాయ అయినటువంటి తెరసలు తొలగించాలి. అప్పుడే జీవాత్మ పరమాత్మలు కలుస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, ఒకరి కనుకొమ్మల మధ్యలో ఇంకొకరు చూసుకోవాలి. అప్పుడు సగుడు జీల మిశ్రమం ఒకరి సరస్వత ఒకరు ఉంచుకుంటారు. జీలకర్ర నిత్యము ఎలక్ట్రిసిటీని డెవలప్ చేస్తుంది, నిత్యం యవనం. అలాగే బెల్లం వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలి, యవనంగా ఉండాలి. వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ బలంగా ఉండాలి, ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వాలి. చూడగానే ఇక్కడ అమ్మాయి నాది ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అనుకుంటున్నారు. ముందే అసలు వీళ్ళు ఎంగేజ్మెంట్ రోజే పక్కన కూడా వెళ్ళిపోతే ఇంకేం అంతా కాపాడు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం, పూర్వకాలం పెళ్లి చేసేవారంటే తెరసలు తీసేవారు. అబ్బాయి ఎవరు అబ్బాయికి తెలియదు, అబ్బాయి ఎవరు అమ్మాయికి తెలియదు. కాబట్టి ఇక్కడ మధ్యలో తెరసలు తీసి జీవాత్మ పరమాత్మలో లయమయ్యే సందర్భంలో సరే ఏమో చేస్తున్నాము, నడుస్తున్నాయి, అన్ని కొనుక్కొస్తున్నాం. పెళ్లికి కావాల్సిన పసుపు దగ్గర నుంచి జీవన కావాల్సిన ఆరోగ్యం వరకు ఆహారం వరకు అన్ని చేస్తాం. కానీ పెళ్లి ఎలా చేయాలో కూడా తెలుసుకుని మనం చేస్తే మన బిడ్డల జీవితం పోవాలి. అందుకోసం మనం ఇక్కడ వాటిని ప్రస్తావిస్తున్నాం. ఆ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీరు ఈ పెళ్లిలో కూడా మీ కుటుంబంలో ఉన్న పెళ్లిలో కూడా ఖచ్చితంగా ప్రతిదీ వివరంగా చెప్పి చేయించగలుగుతాం నేను కూడా. కాబట్టి ఇక్కడ ఆ యొక్క శక్తి దేవతను ఆరాధిస్తూ మధ్యలో ఉన్నటువంటి తెరసలు పక్కన చేసిన వెంటనే జీవంత అమ్మాయి నీవు నన్ను చూసేటువంటి చూపు చాలా మంది ఉండాలి. నీవు నా మీద ప్రసరింపజేసేటువంటి చూపు ఎలా ఉండాలో తెలుసా, లక్ష్మీదేవి లాగా ఉండాలి. అప్పుడు నా ఇంట్లో ధనం అంతా నిండుగా ఉండాలి. అలాగే నీవు నన్ను చూసేటువంటి చూపు సంతాన లక్ష్మిలా ఉండాలి, మనకి సంతానం కలగాలి. నీవు నన్ను చూసే చూపు ధాన్య లక్ష్మిలాగా ఉండి మన ఇంట్లో కుప్పలు తెప్పలుగా ధాన్యం ఉండాలి. లాక్డౌన్ పెట్టినా కూడా ధాన్యం అవ్వకూడదు. అట్లాంటి చూపు మమ్మల్ని చూడాలి అంటే మా ప్రబంధే రాజ్యాన్ని తెరసల పక్కకి చూడండి. పెళ్లి కొడుకు ఎవరు చూడాల్సింది ఎవరు చూస్తున్నాం. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఏంటి, వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఆ ముహూర్త కాలం ఆ పుష్కరాలు అయిపోయిన తర్వాత కావాలంటే తర్వాత ఫోటో చేయండి. రెండింటికి టైం ఇచ్చుకున్నాం. కానీ సుముహూర్తంలో పంతులు గారిని డిస్టర్బ్ చేయాలి. ఆయనకి పూర్వం గట్టిగా యంత్రం ఇచ్చేవాడు. పెళ్లి ముహూర్తం పెట్టగానే మండపాలు కానీ ఒక వాచుకుని కన్యాదాత పంతులు గారికి ఇచ్చేవాడు. బాబు ఇదిగో ఇది కన్య. మా అందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర నిమిషాలు టైం తేడా ఉంది. నా గంట 33 ఉంది, ఆయన గంట 34 ఉంది. ఎన్ని కాదు కానీ ఈ యంత్రం ఇదే పెట్టుకోండి. చూసి కూడా ఉంది. ఆ యంత్రాన్ని గౌరీదేవి దగ్గర పెట్టి సుముహూర్త సమయంలో ఆయన తీసుకొచ్చి ఆ టైం ప్రకారంగా ఆయన సుముహూర్తం చేస్తారు. అది ఎవరు చేయాలి, కన్యాదాత చేయాలి. కన్యాదాత చాలా చేయాలి. అమ్మాయి పెళ్లి కదంటే ఆడపిల్లలకి ఏం పడుతుందో అందరూ అనుకుంటున్నారు. అసలు కన్యాదాత గౌరీ పూజ చేయించాలి. పసుపు కుంకుమలు, పళ్ళు, నోములు, అమ్మాయికి దానం ఇప్పించాలి. ఈ వచ్చిన మొక్కలందరికీ దానాలు, గుమ్మడికాయలు, పండ్లు అన్ని ఇప్పించాలి. కన్యాదాతలకు అవేంటిది పుట్టపడి తేవాలి, అంకురార్పణ చేయాలి. ఈ బాలికలు ఏం చేయాలి, అక్కడే బారేస్తారు, లేకపోతే ఎవరికి వాయిన్ ఇస్తారు. 16 పండుగ ఆ వాయిన్ ఇవ్వడానికి ఇక్కడికి అది కన్యాదాత తీసుకుని ఊరు చివరి పొలం అది ఇద్దరు పెరగాలి మొక్కలు. ఏం చేస్తున్నాం, అసలు వాటిని పట్టించినవాడే లేదు. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకున్నాం. జరగబోయే పెళ్లిళ్ళన్నీ చక్కగా చేసుకున్నాం. ముహూర్త సమయంలో దేవతలందరూ మన దగ్గర మనలో ఆహ్వానం ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ మీరు నాశనం ఇస్తారు. నీ ముందులే ఇళ్ళు సుఖంగా ఉండు అని. మనం వాళ్ళ నుంచి వీళ్ళు అవమానిస్తే బంధువుల కోసం దేవతలు ఎట్లా అవమానిస్తాం. కాబట్టి అక్కడ వచ్చిన శిక్షి దేవత ఏం చేస్తుంది ఉంటుందా, మనం కాసేపు ఆగి ఫోటో అయిన తర్వాత తీసుకున్నాం అంటే శిక్షి దేవత వెళ్ళిపోతుంది. అసలు మంగళగౌరి దేవత వెళ్ళిపోతే ఇంకా సౌకర్యం వినాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, సగుడు చీర మిశ్రమాన్ని పెట్టి ఒకరికొకరు వశులై జీవితంలో సుఖంగా ఉండాలని చెప్పి చేస్తాం. దానికంటే ముందు ఇప్పుడు మనం పాదప్రక్షాళన చేస్తున్నాం, కన్యాదానం చేస్తున్నాం. అజయమహారాజు గారి యొక్క మనవడు మన ముస్తాత గారి పేరు ఏమైనా గుర్తుందా? శ్రీరాముడు కష్టాలు రాని, కరువులు రాని, కాటకాలు రాని, దొంగలు రాని, ఇల్లు అంటుకుని కళ్యాణం జరగాల్సిందే. ఆయన ఎప్పుడో చెప్పాడు మహర్షి, సూర్యచంద్రులు ఉన్నంతకాలం రాముల వారి కళ్యాణం జరిగి తీరుతుంది. కొండలు నదులు ప్రవహించినంత కాలం రాముల వారి కళ్యాణం జరిగి తీరుతుంది. ఎందుకు, రామ విగ్రహం ఆయనే శ్రీరామచంద్రమూర్తి, ఆయనే విష్ణు భగవానుడు. కాబట్టి మనది మనం మర్చిపోతున్నా మన స్వామి వారికి మర్చిపోవట్లేదంటే మనలో భక్తి ఉంది, బయటకి తీయట్లేదు అంతే. మరలా ఇప్పుడు చెప్తున్నారు
त्रिभुवनाधीशाय अखिलाण्डकोटि ब्रह्माण्डनायकाय सूर्यवंशपावनाय विश्वासवंशोद्भवस्य दशरथमहाराजमनः पुत्राय लोकसंरक्षणाय अखिलाण्डकोटि ब्रह्माण्डनायकाय सूर्यवंशपावनाय श्रीरामचन्द्र ब्रह्मणे श्री लक्ष्मीनारायण स्वरूपाय वराय అదిగోండి సాక్షాత్తు శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపం దశరథ మహారాజు గారు. దశరథుడు అంటే దశేంద్రియములు జయించిన వాడు అని అర్థం. ఒక ఇంద్రియానికి లోపడిపోతే మనం ఆకలం అయిపోతాం. ఆయన దశేంద్రియాన్ని జయించాడు. కామం, క్రోధం, లోపం, మోహం, మదం, మాత్సర్యం, తన్మాత్రలు, శబ్దాతులు అన్ని కూడా అదిమి పెట్టాడు ఆయన. అటువంటి ఆయన కడుపు పుట్టాడు. ఊరికి ఎందుకు పుట్టారు మన ఇంట్లో? ఆయన అన్ని కడుపులోనే ఉన్నాడు. సాయంత్రం పచ్చిపోయి వచ్చి కనపడితే కూడా మనం ఆగలేదు. ఇక్కడ దశరథ మహారాజు గారి ఇంట్లో ఎవరు పుట్టారు? ఏం చెప్తున్నాడు విశ్వామిత్రుడు? కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఓ కౌసల్య కుమారుడా, నీ కార్యక్రమం దైవ కార్యక్రమం చేయాలి, నిద్రలే అన్నాడు. అదేగా తిరుపతిలో కూడా ఆయన మేలు కొలుపుకు ముందు అదే పెట్టారు. రాముడు వారి అయినా కూడా సుప్రభాతానికి ముందు ఈ 2 లైన్లు మాత్రం తీయాలి. ఎందుకు తీయలే? సాక్షాత్తు శ్రీమన్నారాయణ ఆయన విశ్వామిత్రుడు మాట్లాడాడు ఆ మాటలు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? కౌసల్య సుప్రజారామావు, కౌసల్య కుమారుడైనటువంటి ప్రజల్ని బాగా పరిపాలించే ఉత్తముడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు అన్నాడు. ఎందుకని? పిల్లవాడు గొప్ప పని చేస్తే పలానా వాళ్ళ పైన చెప్తారు, ఒకవేళ చెత్త పని చేసినా పలానా వాళ్ళ పైన చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనం వివాహం చేసుకుని 3 రుణాలు తీర్చాలి. దైవ రుణం, ఆచార్య రుణం, పితృరుణం. దైవ రుణం ఎలా తీర్చాలి? మన కోసం కడుపులో ఉంచుకొని అరణ్యంలోకి పోయి బెల్లం పెట్టాలని పెట్టి తపస్సు చేసి రామాయణ భారత భాగవతాలు అన్ని రాసినందుకు కనీసం రోజుకు ఒక శ్లోకమైనా చదవాలి. భగవద్గీత మన ఇంట్లో ఏదైనా బుక్కి ఈశాన్యం పెట్టామా? కనీసం కడుపులేమో ఒక్క శ్లోకం చదివామా? నెలకు ఒక శ్లోకం చదివినా జీవితంలో ఒక బుక్ అయిపోయాయి. మరి మన పిల్లలకు మనం ఏం చెప్తాం? సరే బాగుంది, మనలో కలిగిపోతాం. ఎంతసేపు మనం ఏదో ఒకటి చేసుకుని రోజు గడుపుతూ ఉంటే మనం ఎవరో తెలుస్తారు. కాబట్టి ఇక మీద హిందువులందరిలో పూజా మందిరంలో లేదా పడక గదిలో మీ గడ్డి పక్కనైనా ఒక భగవద్గీత ఉండాలి, లేదా రామాయణం మీకు ఏది ఇష్టమో ఉండాలి. ఒక పుస్తకం చదవండి చాలు. అష్టాదశ పురాణాలు అవసరం. ఒక పుస్తకం తెలియలేదా? రండి గురువుని అడగండి, వాళ్ళు చెప్తారు, నేర్చుకోండి. ఒక 10 రోజుల్లో ఒక శ్లోకం రాదా? ఒక్క శ్లోకం చెప్తే చాలు. రాముల వారికి ఉన్న 16 లక్షణాల్లో ఒక లక్షణం పట్టుకుంటే గొప్ప లేదు. ఎందుకు అబద్ధం చెప్పకూడదు? బతకవాసాలు బతకవాసాలు బస్ స్టాండ్ నుంచి ఉంటాం, బట్టనే తింటాం, ఎవడో వస్తాడు, సరే ఏం సార్ ఏ పడవలేదు ఉంటుందండి, అక్కడ కూడా వెంటనే ఏమొస్తుంది? దోమ ఉంటుంది, టైఫాయిడ్ వస్తుంది, అయిపోయింది. అంటే ఏంటి? ప్రతి కర్మకి ఏ రియాక్షన్ హ్యాస్ ఇట్స్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం? ఆ 3 తరాల వారి గొప్పతనం చెప్పాం. ఎక్కడైనా పెళ్లిళ్ళు చెప్పుకుంటున్నాం, సుముహూర్తం సమయానికి 10 నిమిషాలు ముందు స్టేజ్ మాకు ఆయన రిసెప్షన్ ఫోటోలు దిగాలంటే పెళ్లి చేసే అందరికీ మంచిగా ఒక విషయం చెప్తామంటే ఎక్కడో తెలుసుకోవాలి. ఇంత చేసేది ఇన్ని లక్షలు ఖర్చు పెట్టేది ఎందుకు? ఇన్ని 100 కోట్లు పెట్టేది ఎందుకు? శుభ్రంగా వేసేది ఎందుకు? శుభ్రంగా ఇచ్చేది ఎందుకు? అసంతృప్తి లేనప్పుడు అసంతృప్తులు ఎందుకు? ఫోటోల కోసం అయితే ఫోటోలు వాటి వద్ద నేను చెప్పక ఆ కీటి క్యామెరాలు ఉండాలి, కానీ కర్మ. కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క గోత్రం అని చెప్తున్నారు. చతుస్సామయంతం గోబ్రాహ్మణే శుభమస్తు అంగీకారవా అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి తత్సూపిణి చంద్రం చితానాయ దివివంశోద్భవస్య చంద్రబాబు మహారాజు గారి యొక్క దత్తి. కాబట్టి ఆవిడ యొక్క మునివనమరాలు అంటే జనక మహారాజు గారి యొక్క తాతగారి పేరు చెప్తున్నారు ఇక్కడ. ఎందుకు? ఆయనకే దొరికింది. దొరికిన కర్మ ఆయన. ఎందుకంటే ఇంద్రుడే అనుగ్రహించాడు. ఆవిడ దొరుకుతుందయ్యా భవిష్యత్తులో 25 శివరాశి దగ్గర పెట్టుకోవాలి. అంటే ఏంటి? జనక మహారాజు ఉపయోగపడాలని చెప్పి ఎప్పుడో ముందే డిసైడ్ అయిపోయింది దేవతలు. కాబట్టి ఆయన యొక్క మునివనమరాలు చతుస్సామయంతం గోబ్రాహ్మణే శుభమస్తు అంగీకారయాస గౌతమ ప్రయాసే ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భవ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి తత్స్వరూపిణి చంద్రవంశపావనాయ దివివంశోద్భవస్య అశ్వరామ మహారాజు పౌత్రి. అదిగోండి అశ్వరామ మహారాజు గారి యొక్క మనవరాలు. ఆయనేమో సూర్యవంశం, ఆవిడేమో చంద్రవంశం. మనం సూర్యవంశంలో కదా వెంకటేష్ గారికి వస్తాం. సూర్యుడు అనుకున్నాడు, సూర్యుడు కూడా పేరేంటంటే రామచంద్రపు అవునా? కానీ అసలు పేరు రాముడు, శ్రీరాముడు కదా. మరి పక్కన చెట్టు ఎట్లా వచ్చాడు? ఎట్లా వచ్చాడంటే ఆయన పుట్టింది సూర్యవంశం. ఆయన పుట్టి పుట్టగానే సూర్యుడు ఈవినింగ్ 6 o'clock వెళ్ళిపోవాలి. ఆయన మా వంశంలో ఎంత గొప్పవాడు పుట్టాడని 8 వరకు మర్చిపోయాడు. అలా చూస్తూ ఉండిపోయాడు. చూస్తూ ఉండిపోతే వెనకాల ఊరు పుట్టాలి.
దేవుడు దర్శనం అవుతుందో లేదు తోస్తాడు. వెళ్ళవయ్యా వెళ్తే కానీ నేను వచ్చి చూడడానికి లేదు కదా. మొత్తం అన్ని గ్రహాలు చూసినాయి, సూర్యుడు చూశాడు, పశుపక్షాలు చూసినాయి, రాజ్యం అంతా చూశారు, దశరథుడు చూశాడు, కౌసల్య సుమిత్ర కైకేయి అందరూ చూశారు. అందరూ చూశారయ్యా, నేను ఒక్కడిని చూడాలంటే ఇక్కడ వస్తా, అపోనెంట్ రాత్రికి వస్తా. ఈ ప్రపంచంలో రాత్రికి వచ్చేవాడు నేను ఒక్కడే. కాబట్టి మరి నాకేంటి పరిస్థితి నేను బాధపడుతుంటే రావడం అనుకున్నట్ట. శరీరం ఇక్కడ ఉన్నాడు కానీ ఆత్మ వెళ్ళిపోయింది. ఏంటి ఎందుకు బాధపడుతున్నావు? నేను ఒకసారి కళ్యాణ రాముడిని నన్ను తలుచుకుంటే ఆనందంగా ఉండాలి కానీ బాధ ఉండకూడదు. కాబట్టి ఏంటి వాళ్ళందరూ నన్ను చూశారని కదా నీ బాధ. అసలు నిన్ను నా దగ్గర పెట్టేసుకుంటాను. కాబట్టి నా పేరు ఏం పెడతారో నాకు తెలుసు. కాబట్టి నా పేరుని నీ పేరుతో కలుపుకొని పెడతాను. ఎందుకో తెలుసా? నిన్ను చూస్తే ఆనందం కలుగుతుంది, వెన్నెలు చూస్తే ఆనందం కలుగుతుంది, వెన్నెలు వస్తే ఔషధాలు పెరుగుతాయి, వెన్నెలు వస్తే హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి, సముద్రాలు పొంగుతాయి. చంద్రమ మనసు చేత చంద్రుడు మనసు కారకుడు. కాబట్టి సూర్యుడు ఆత్మకారకుడు. మనసు ఆత్మ లేకుండా ఏసీ ఉంటుంది. ఓన్లీ ఆత్మ ఉంటే మనసు లేకపోతే ఆత్మ అంటారు. ఓన్లీ మనసు శరీరం లేకపోతే ఆత్మ అంటారు. ఈ రెండు కలిసి ఉంటాయి కదా. కాబట్టి సూర్యచంద్రులు ఇద్దరు కలిసి ఉన్నారు. కాబట్టి ఎవరు శ్రీరామచంద్రమూర్తి. అందుకే ఆవిడ చంద్రవంశంలో పుట్టింది. ఆవిడ చంద్రవంశంలో పుట్టింది కాబట్టి ఇప్పుడు ఆవిడ ఇప్పుడు ఆవిడ యొక్క మళ్ళీ గోత్రం పేరు చెప్తున్నారు. రోజు చేసే పని చేయొచ్చు. కానీ ఇప్పుడు కలియుగంలో ఆయుష్ తగ్గిపోయింది, ఆరోగ్యం తగ్గిపోయింది, డబ్బు తగ్గిపోయింది. ఎప్పుడు బతుకుతామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. కాబట్టి ఈ అన్ని భారీ ఖర్చులు. యజ్ఞం అంటే ఏదో చాలా పెద్ద పేరు కాబట్టి మనం దాన్ని దూరం నుంచి చూసి ప్రదర్శన చేద్దాం. అట్లా కాకుండా మన ఊపిక, మన స్తోమత, అది ఆయుష్ కూడా చేసుకోవచ్చు. దానివల్ల భగవంతుడు మనకి ఇన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు ఆయనకి తిరిగి మనం దైవ రుణం తీరుస్తున్నాం. ఇందులోకి ఏం తెచ్చాం? ఋషి రుణం తీర్చడం కోసం రామాయణ భారత భాగవతాలు చదవాలనుకున్నాం. ఇప్పుడు దైవ రుణం తీర్చుకోవాలంటే ఏం చేయాలి? ఇటువంటి కళ్యాణాలు చూడాలి, చేయాలి, పేట్ల మీద మనం కూర్చోవాలి, ఎన్నో కార్యక్రమాలు చేయాలి. 84 లక్షల జీవరాశుల్లో మనం తరించాలి. మనం మన ధర్మాన్ని ఆచరించడం కోసం ఎవడో చూస్తాడని సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చూసిన వాడు తరింపబడతాడో లేదో నాకు తెలియదు, నేను చేస్తేనే తరింపబడతాను. కాబట్టి నేను చేయాలనుకున్నప్పుడు ఒకడు చూస్తాడన్న సిగ్గు భ్రాంతి నాకు అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను? ధర్మ ప్రయాసం పక్కేమో సంతానం మంచిగా వృద్ధిలోకి రావాలి కాబట్టి మనం వివాహం చేసుకుంటున్నాం. ఎందుకంటే పుత్రులు కలగాలి, పుత్రికలు కలగాలి. కాబట్టి ఇక్కడ మూడోది ఏం జరగాలి? పలానా వారి బిడ్డలు చాలా గొప్పవారయ్యారని ఊరంతా చెప్పుకోవాలి, వారు పితృ కార్యక్రమాలు చేయాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇందాక కన్యాదానంలో చాలా తేడా చెప్పాం. నిండుగా అలంకరింపబడినటువంటి కన్యని సాలంకృతాం సాధ్యం సుశీలాయ శ్రీమహే. ఆ నిండుగా అలంకరింపబడి కన్యని ఒళ్ళో గుమ్మడికాయని బంగారం పెట్టి దానం చేయాలి. అది మనం చేయలేం కాబట్టి గుమ్మడికాయ పెట్టి దానం చేస్తున్నాం. కాబట్టి అటువంటి కన్యాదానం చేస్తున్నటువంటి కన్యాదాత బ్రహ్మలోకంలో ఇంతకాలం ఉంటాడు. అటు 10 తరాలు ఇటు 10 తరాలు వీరితో కలిపి 21 తరాలు శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉంటారు. 21 తరాలు శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉంటారు అని చెప్పి వేదవాక్యం కాదు, అది మన సంకల్పం. ఉండాలి అని మనం కోరుకుంటున్నాం. కాబట్టి 21 తరాలు వీళ్ళు ఉద్ధరింపబడాలి. అట్లాంటిది మీరు మామూలుగా కన్యాదానం చేశారేమో తెలియదు కానీ రాముల వారి కన్యాదానాన్ని 20 సంవత్సరాల నుంచి చేస్తారు. మరి ఇక మీరు బ్రహ్మలోకంలో ఎంతకాలం ఉంటారో మనం క్యాలిక్యులేట్ వెళ్ళే చేద్దాం ఒక బుక్ తీసుకు. కాబట్టి ఎప్పుడైనా కళ్యాణానికి రండి 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 మనం పిలవకల్లా కళ్యాణం ద్వారం నడుతుందా నేను ఉద్ధరింపబడాలి, మన ఊళ్ళో కార్యక్రమం జరుగుతుందా నేను ఉద్ధరింపబడాలి. మనం వెళ్ళిపోవాలి ఫస్ట్. ఎందుకో తెలుసా? మనం తెలుసుకో. కాబట్టి స్వామి వారి ప్రభుత్వం కాబట్టి ఇక్కడ సగుడు చేరిన శవాన్ని ఒకరి మధ్యలో కొలుస్తారు. కాబట్టి ఎప్పుడైతే అది సత్యేక అవుతుందో వారిద్దరి దాంపత్యం కూడా సుఖంగా ఉంటుంది. కాబట్టి వారిద్దరు కూడా సుఖంగా ఉండాలని చెప్పి స్వామి వారికి ఇప్పుడు బంధువర్గాలు పెడుతూ ఉన్నారు. సమస్త లోకాలు సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా, భాజా భజంత్రులతో బంధువుల సాక్షిగా, ఈ కోట్ల చరాచర సృష్టి సాక్షిగా, ఇంద్రాది అష్టదిక్పాలకుల సాక్షిగా, ఆదిత్యాది నవగ్రహ దేవతల సాక్షిగా మన వివాహాల్లో కూడా ఇదే మంత్రాలు చెప్తాం. మరి వృత్తి కన్యను దానం చేయకూడదు కాబట్టి కన్యను సారంకృతం సాధ్యం సుశీలాయ సుధీమహే. ఒంటి నిండా బంగారంతో అలంకరింపబడినటువంటి కన్యను దానం చేయాలట. మనం అంత చేయలేం కాబట్టి చిన్న బంగారపు ముక్కని గుమ్మడికాయకి గుచ్చి ఒళ్ళో పెట్టి దానం చేస్తున్నాం. కాబట్టి కన్యాదానం చేస్తున్నామంటే ఓ అబ్బాయి ఇదిగో మా అమ్మాయి ఎక్కడో పుట్టింది ఎక్కడో పెరిగింది సంబంధం లేకుండా ఇటువంటి వారు కూడా చాలా మంది వివాహాల్లో మా వంశంలో సంతాన దోషాలు ఉన్నాయి అన్నప్పుడు జరిగేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వంశాన్ని గోత్రాన్ని బట్టి మేము వారి వంశానికి ఎట్లా జరగాలి ఏంటి అనేది గమనించుకొని మేము ముందుగా మాట్లాడిన తర్వాత ఆ పద్ధతులు వివాహంలో పెట్టి చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి అంటే ఒకరికొకరు వశమై జీవితాంతం సుఖంగా ఉండి ఎప్పుడు కూడా ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటారు. అటువంటి సుముహూర్త సమయం ఆసన్నమవుతూ ఉంది.
ఏష ఏష నాతి చరితవ్య కామే త్వయా త్వయా ఏష ఏష నాతి చరితవ్య నాతి చరితవ్య కృష్ణ ఇహ రాష్ట్రవతారయ పర్వతగిరావిచాచలిః ఇహైవైతి మావిష్ఠాః అధవే సంతు శత్రవః ఇంద్రేణ మదీధరదు ధ్రువం ధ్రువేణ హవిషాః తస్మై దేవాధిప్రపన్న అయం చ బ్రహ్మణస్పతిః ఓం ధ్రువంతే రాజా వర్ణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువో అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు అస్మిన్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా సిద్ధిరస్తు ప్రాంతాయ కళ్యాణం భగేర్భగేర్ధినాహం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరే పదాచార్య పురోగమే సర్వేశ పూర్వస్వ మంగళం వేద వేదాంత వేద్యాగమేశ్యామోపయే పంచామహాయ పుణ్యశ్లోకాయ మంగళం లక్ష్మీ సవిభ్రమ శుభ్రో విభ్రమ చక్షుషే పిలిచి ఫంక్షన్ హాల్లో ఏదో జంక్షన్ దగ్గర వచ్చి దేవాలయానికి వెళ్ళామనుకోండి ఏం చేస్తాం? దేవాలయంలో ఉన్న పెద్ద మనుషులకు అన్నం పెడతామా దేవతకి పెడతామా? అదే రోడ్డు మీద గురువు గారు కనబడితే ఎవరికి పెడతాం? అదే గురువు గారు దేవాలయంలో కనబడితే పెడతామా? ఎందుకు? ఆ గురువు గారి కన్నా కూడా దేవత పెద్దవాడు. ఇక్కడ కాశీయాత్ర వెళ్ళినప్పుడు చాలా మంది చేస్తున్నారు, గొడుగులు చెప్పులు తెస్తున్నారు. గొడుగులు చెప్పులు ఎల్లి తేవాలి, 2 దేవాలి. బావమరిది వచ్చి అబ్బాయిని కాళ్ళు గడికి లోపలికి పిలుస్తాడు పెళ్లి మండపం దగ్గర. నాకు అర్థం కాదు, అబ్బాయి బ్రహ్మచర్యంలో చిప్పుడే కదా గృహస్థాశ్రమ ధర్మానికి వస్తున్నాడు. మరి అప్పుడు గురువు గారు పక్కన ఉండగా ఆయన విడిచిపెట్టి అబ్బాయికి ఒక్కడికి చెప్పులు తెస్తే మన గురువు గారిని అవమానించినట్టు కదా. అంటే ఇప్పుడు గురువు స్టాండర్డ్ గా లేననుకోండి, మారిపోతున్నారు కాబట్టి ఆ ప్రాబ్లం తెలియదు. కాబట్టి ఇక్కడ వివాహం జరిగేటప్పుడు నీ చెప్పులు కొనుక్కొచ్చుకో డబ్బులు ఇస్తాం, నువ్వు పలానా తెచ్చుకో డబ్బులు ఇస్తాం, ఆమె కొడుకులు వెళ్ళాలి. మీ నెంబర్ ఎంతో చెప్పండి, 9 అన్నీ లేవు, మనం తెలుసుకుని మనమే తీసుకుని వెళ్ళాలి. అలాగే ఒక గొడుగు తీసుకుని కమండలం తీసుకుని మనం స్నానక వ్రతంలో వెళ్తాం. వెళ్ళినప్పుడు అంటే అందరికీ స్నానక వ్రతం ఉండదు, మనకు ఉండేది గోడ తీత సమరం, కాలిగూడ తీస్తాం. ముందుగా కాలిగూడ తీయడం అందరికి ముందుగా కాలిగూడ ఎలా తీస్తున్నారు? సెకండ్లో అయినా కాలిగూడ తీస్తారు. ప్రతిరోజు ఉదయమే పెళ్లి కొడుకు తన ఇంట్లో ఉండగా ఆ అబ్బాయిని కూర్చోబెడతారు. అది తెలుసుకోండి, నెక్స్ట్ పెళ్లి జరిగిపోయినప్పుడు మార్చుకుందాం. కాలిగూడ తీయడం అంటే పెళ్లి మండపానికి వెళ్ళి కాలిగూడ తీయడం, దారిలో కాలిగూడ తీయడం చాలా చేస్తున్నారు. ఏం లేదు, ఇంట్లో పెళ్లి మండపం పెళ్లి కొడుకు ఇంట్లోనే పొద్దున పెళ్లి కొడుకు కూర్చుకుంటాడు. తల్లి గారు, వదిలి గారు, పిల్లి గారు, వరసైన వాళ్ళందరూ వస్తారు. వచ్చినప్పుడు కాలగోడు చేస్తారు. తర్వాత అబ్బాయి కాలగోడు చేసేసాం అయిపోయింది. అబ్బాయి ఒంటినిండా గంధం రాస్తారు. గంధం రాసి ఇట్లా కింద పైకి నిలువుగా చాప పెడతారు. పెట్టిన తర్వాత ఆ బాబాయ్ వరసైన వాళ్ళు ఏం చేస్తారంటే అదంతా ఎండిపోయిన తర్వాత పెళ్లి కొడుకులో భుజం మీదకి ఎత్తుకుంటాను. భుజం మీదకి తీసుకోవాలి పెళ్లి కొడుకు. తీసుకున్న తర్వాత పెళ్లి కొడుకు భుజం నుంచి తీసుకువెళ్ళి బయట రథం మీద ఈయన ముందు ఏం చేస్తారంటే కూర్చోబెట్టినటువంటి ఆ పెళ్లి కొడుకు కన్నా ముందు ఇంట్లో మొట్టేదులు కానీ బ్రాహ్మణులు కానీ ఎవరైనా బ్రాహ్మణులు ఉంటే వాళ్ళతో పూర్ణాలు వడ్డించుకుంటారు. లేనప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న మొట్టేదులే పూర్ణాలు, బెల్లంతో చేసిన పదార్థాలు ఇవన్నీ తీసుకుని వెళ్తారు పెళ్లి కొడుకుతో పాటు. ఎట్లా వెళ్తారు అంటే పెళ్లి కొడుకుకి ఆచారంగా దుప్పటి పట్టుకుంటారు. 4 మూల దుప్పటి పట్టుకుని మధ్యలో కర్రతోటి దుప్పటి పట్టుకుని పెళ్లి కొడుకు రథం మీద తీసుకెళ్తారు. ఇప్పుడు కారంటే పైన సీలింగ్ వచ్చింది కాబట్టి పెళ్లి కొడుకు రాత్రి మీద పట్టుకోవచ్చు. ఎక్కడికి వెళ్తారు అంటే ఊళ్ళో జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తారు. జమ్మి చెట్టు చూస్తున్నారు కాబట్టి మన ఊళ్ళో శివాలయంలో, విష్ణాలయంలో జమ్మి చెట్టు ఉండేది. ఇప్పుడు జమ్మి చెట్టు ఏంటంటే తుమ్మ చెట్టు చూపిస్తున్నారు. ప్రకృతితో మనం దగ్గర అయిపోయాం. వ్యవసాయం చేసే స్థాయి నుంచి ప్రపంచానికి వ్యవసాయం చేసే టెక్నాలజీ దగ్గర నుంచి ప్రకృతి దగ్గర అయిపోయాం. జమ్మి చెట్టుకి తుమ్మ చెట్టుకి తేడా తెలియదు. కాబట్టి ఏం చేస్తారు, ఎక్కడ జమ్మి చెట్టు కనబడుతుందో అక్కడ వరకు వీళ్ళందరూ కలిసి వెళ్తారు. ఎవరు ఆడపడుచులు కావచ్చు, ముత్తైదులు కావచ్చు, బాబాయిలు కావచ్చు, పెళ్లి కొడుకులు తీసుకుని ఆ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తారు. కనబడగానే పెళ్లి కొడుకు రథం దిగిపోవాలి. కిందకి దిగిపోవాలి. దిగిపోయిన వెంటనే వాళ్ళందరూ అప్పుడు పడతారు. వెళ్ళి ఆ జమ్మి చెట్టు దగ్గర కూర్చోవాలి. కూర్చొని జమ్మి చెట్టుకి పూజ చేయాలి. ఈ పిండి పదార్థాలన్నీ ఏవైతే చేశారో అవన్నీ తీసుకొచ్చి ఆ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు? జమ్మి చెట్టు విష్ణుమూర్తి కాబట్టి ఏం చేయాలి? పెళ్లి కొడుకు చేసేటప్పుడు ఆయన శ్రీమన్నారాయణ అవ్వాలంటే, ఆయన పాదం పట్టుకుని దర్శనం జరగాలంటే ముందు ఆయన ప్యూర్గా ఉండాలి కదా. కాబట్టి ఈయన మనకు తెలియకుండా పెళ్లి కొడుకు ఏమైనా చూసాడేమో,
చూడకుండా తినకూడదు చోట తిన్నాడేమో, చేయకూడదు పనులు చేశాడేమో, ఇవన్నీ మనకు తెలియదు. ఇప్పుడు చాలా స్మార్ట్ ఫోన్ వచ్చినాయి కాబట్టి ఏమన్నా చూశాడేమో, కాబట్టి తన కళ్ళతో భార్యని తప్పించి ప్రపంచం ఎవరిని చూడకూడదు. అటువంటి వాడు తెలుసు తెలియకు ఏమైనా తప్పులు చేసి ఉంటే, స్నేహితులతో ఉన్నప్పుడు రోజులు తిట్టి ఉంటే, గురువుల్ని దేవతల్ని నింది చేసి ఉంటే, ఇటువంటి పాపాలు ఏమైనా ఉన్నాయో చెప్పే కదా మందులు దాటడం, జంతువులు చంపడం ఇట్లాంటివి ఏమైనా చేస్తే ఆ పాపాలన్నీ తొలగిపోవాలి. అవన్నీ తొలగిపోవాలంటే జమ్మి చెట్టుకి పూజ చేయాలి. జమ్మి చెట్టుకి పూజ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మనసా ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ దేవత సుప్రీత సుప్రసన్న వరద భవంతు. ఈ రక్షణ మొదలుపెట్టేసి మంగళగౌరవం చేసిన తర్వాత ఏం చేస్తారు? 3 ముండ్లు వేసి మంగళసూత్ర ధారణ చేస్తారు. అంటే సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, ఈ 3 శరీరాలకి అలాగే 3 ఆత్మలకి ఇవన్నీ కూడా ప్రత్యేకంగా 3 ముండ్లు వేస్తారు. ఆడవాళ్ళకంటే వివాహం జరిగినట్టు మంగళసూత్రం ఉందని మనకు ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి? వివాహం అనేది అర్థం చెప్తే కాబట్టి ఆ మగవాళ్ళని చూడండి, కండువ వేసుకోండి పిలవగానే అంటారు. ఏమంటే మెల్ల కండువ ఏంటి అంటారు. కండువ ఎటువైపు వేసుకోవాలంటే ఎడం వైపు వేసుకోవాలి. పెళ్ళైనటువంటి వాళ్ళు ముసలికి ఎడం వైపు కండువ. ఒకవేళ ఆయన కుడి వైపు కండువ వేసుకున్నాడు అనుకోండి, ఆయన పిలుపు కలిగాడు కదా. అట్లాగే కాబట్టి ఇక్కడ అంటే గణము అంటే కడతాం. ఇక్కడ కడతాం. ఎందుకు కడతాము అంటే భార్యాభర్తలు ఇద్దరిలో కూడా ఒకళ్ళు హెడ్ లా ఉండాలి, ఒకళ్ళు బాడీలో ఉండాలి. అంటే ఒకళ్ళు ఆలోచన राजा रामचंद्र महाराज की కాలంలోనే యమగండాలు ఉన్నాయి, రాహుకాలాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాబట్టి అటువంటి వాటన్నిటిని కంట్రోల్ చేసేవాడు, కాలాన్ని అధీనంలో పెట్టుకునేటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. కాబట్టి ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో మనకి ఇక్కడ ఉత్తమమైనటువంటి లోకాలు పొందాలి, మనం తరించాలి అని చెప్పి శ్రీరామచంద్ర స్వామి వారిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు స్వామి వారి యొక్క కళ్యాణంలో సూత్రధారణ జరిగింది. ఇక్కడ సహజంగా వివాహం చేసుకునేటప్పుడు వరుడు చెప్తాడు మంత్రం, మాంగళ్య తంతునానైనా మమ జీవన హేతున కంటే భద్రామి సుభగే సాగేవ చరదాంశతం. ఓ వధువ, నీ మెడలో మంగళసూత్ర ధరింపజేస్తున్నాను. ఎందుకో తెలుసా? నేను సుఖంగా ఉంటాను. ఇది నీ మెడలో ఎప్పుడు భద్రంగా ఉండాలంట. అంటే ఇండైరెక్ట్ గా నేను బాగుండాలి. ఇది కట్టుకున్నందుకు నిండు 2 ఏళ్ళు సౌభాగ్యవతిగా ఉండాలి అని చెప్పి 3 ముండ్లు వేశాక గౌరీ పూజ చేసినటువంటి అక్షత్రం వేస్తాడు వరుడు. ఎవరు అక్షత్రం వేస్తాడు? ఏదో పళ్ళలో దొరికిన వేడు. గౌరీ పూజ చేసిన తీసి వేస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు సుఖంగా ఉండాలంటే గౌరీ దేవత ఉండాలి. గౌరీ దేవత అనుగ్రహం లేకపోతే నువ్వెక్కడున్నావు, నేను ఎక్కడున్నావు. కాబట్టి ఇవన్నీ మనకి ప్రస్తుతం చెప్పడం కష్టమైపోతుంది, చెప్పే టైం ఇవ్వటం లేదు. కాబట్టి ఇకనైతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వివాహాలు చేయాలనుకుంటే చెప్పే అవకాశం ఇవ్వండి, వినాలనుకుంటే. కాబట్టి ఇక్కడ వివాహంలో స్వామి వారు ఎందుకు వివాహం చేసుకుంటున్నారు? వివాహం చేసుకుంటున్నట్టు మనకు చూపిస్తున్నాడు ఆయన లోకరక్షణార్థం. ఎందుకంటే కలియుగం వరకు మొత్తం సృష్టి నడుస్తున్నంత వరకు ఆచరణార్థం నదులు, సముద్రాలు ఇవన్నీ పారుతున్నంత కాలం, పర్వతాలు ఉన్నంత కాలం ఇవన్నీ కూడా రాముల వారి యొక్క కళ్యాణం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ తలంబరాల ఘట్టం జరుగుతుంది. తర్వాత సూత్రధారణ తర్వాత తలంబరాల ఘట్టం జరుగుతుంది. బియ్యంతో చేస్తాం. సహజంగా తలంబరాలు ఎప్పుడు తెల్ల బియ్యంతోనే జరగాలి. భాషికం కడతాం. భాషికం అంటే ఏదో ఫ్యాన్సీ షాప్ లో వెళ్ళి ఏదో డిజైన్ తీసుకొచ్చి కడతాం. నిజం చెప్పాలంటే ఒక తమలపాకులో కొద్దిగా అక్షతలు వేసి దాన్ని భాషికంగా కట్టాలి. భాషికం అనేది జ్ఞానానికి సంకేతం, తెలుపు అనేది జ్ఞానానికి సంకేతం.
ఒక తెల్ల కాగితం ఇచ్చి దాని మీద గీతలు గీస్తే అక్కడ ఏం ఉండదు, దాన్ని తెల్ల కాగితం మనం. తెల్ల కాగితం అంటే ఎటువంటి మత్స లేనిది అని అర్థం. అలాగే జ్ఞానానికి సంకేతం. ఇదంతా ఎవరు చేయాలి? ఈ బియ్యాన్ని కన్యాదాతే నానబెట్టాలి. కన్యాదాత అసలు ఆ విషయం కూడా తెలియట్లేదు. ఈ బియ్యం తడిపి ఆరబెట్టి వెండు పెరిగిన బియ్యాన్ని అన్నింటినీ కూడా ఇంట్లో ఉన్న బంధువులందరూ కలిసి ఏరి వాటిని పెళ్లి కుమార్తె మండపానికి తీసుకొస్తారు. అసలు బంధువులు ఎక్కడ వచ్చినారు? బియ్యం ఎక్కడ వస్తున్నారు? పెళ్లికి 4 రోజులు ముందరమ్మంటే ఎక్కడ వస్తున్నారు? కాబట్టి ఇవన్నీ జరిగిన రోజుల్లో అన్ని బాగానే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ శ్వేతాక్షతలు పోస్తున్నారంటే జ్ఞానానికి ఎందుకు పోస్తున్నారు? ఇదిగో అబ్బాయి పోస్తున్నాడు, అమ్మాయి నువ్వు మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మా ఇంట్లో ధనరాశులు గొప్పలు చెప్పగా ఇలా ఉండాలి అంటే మనం ధనానికి ఎక్కడ వెతుక్కోకుండా, ధాన్యానికి వెతుక్కోకుండా ఇంటి నిండా ధాన్యం ఉండాలి, మనం సుఖంగా ఉండాలి. ఈ లోపు వెనకాల ఉన్నాడు ఎవడో వెనకలు అవుతాడు. అమ్మాయి పెళ్లి కొడుకు పోసి వాళ్ళందరూ సుఖంగా ఉండాలని చెప్పుకునేటువంటి ఆ ధాన్యాన్ని పోస్తూ ఉంటే అది ఏమి తెలియకుండా వచ్చిన ఫ్రెండ్స్ ఏం చేస్తారు? అమ్మాయి వెనకలాగేమో అమ్మాయి అంటే వాడు ధాన్యం గొప్ప తప్పగా ఉండాలంటే ఇంకోటి ఎవరో ఇంట్లో వచ్చి లాగేస్తారు. అమ్మాయి ఏమంటుంది? బాబు ధాన్యం ఒకటే సరిపోదయ్యా, నువ్వు ధనం కూడా గొప్ప తప్పగా తేవాలని అమ్మాయి వస్తుంది. సరే ధనం ఒకటే కాదు, సంతానం బాగుండాలని అబ్బాయి మళ్ళీ దామరాలు పోస్తాడు. మనందరికీ చక్కటి సంతానం 10 మంది క్రికెట్ టీం కావాలి. అమ్మాయి అంటుంది బాబు 10 మంది సంతానం ఊరికే కడేస్తే కుదరదు, మన ఇంటి పాడి పశువులు పాలు అన్ని ఉండాలయ్యా అని అమ్మాయి మళ్ళీ పోస్తుంది. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ ఆ మంత్రం ద్వారా ఇదిగో పాడి ఉండాలి, పశువులు ఉండాలి, ధనం ఉండాలి, ధాన్యం ఉండాలని చెప్పుకునేది. పల్లె వ్యక్తి మొత్తం పోసేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎంత స్నేహితులందరూ వచ్చి ఏం చేస్తారు? అబ్బాయి లాగేస్తారా? వాడింట్లో దాన్ని నువ్వు లాగేసింది. కాబట్టి ఇది పెళ్లిలో జరగాలి. పెళ్లి అనేది ఎప్పుడు కూడా ఒక పద్ధతిగా జరుగుతూ ఉండాలి. దానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి, వాటికి కొన్ని అర్థాలు ఉన్నాయి, అవన్నీ జరుగుతూ ఉండాలి. కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి వారు ఎవరైనా సరే మా వాసవి జ్యోతిషాలయానికి సంబంధించిన వారందరికీ మేము నేర్పుతున్నాం. పెళ్లిలో మీరు ఏం మంత్రాలు చెప్పుకోవాలి, ఏం నేర్చుకోవాలి, రిసెప్షన్ ఎట్లా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, కృష్ణ భోజనం అంటే ఏంటి, పెళ్లికి ముందు ఎట్లా గౌరీ పూజ చేయాలి, ఏ నియమాలు పాటించాలి, మీరు మీ అందరి ఫోన్ లో ఓపెన్ చేసి వాసవి ఆస్ట్రాలజీ కొట్టండి, మా ఛానల్ వస్తుంది, దాంట్లో మీరు తెలుసుకొని చెప్పగలరు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు శ్వేతాక్షతలు మనం పోస్తూ ఉన్నాం. జ్ఞానానికి ప్రత్యేక స్వామివారు కళ్యాణం జరుగుతున్నప్పుడు ముత్యాలు పోసుకునేవాడు. మనం ప్లాస్టిక్ దండలు, ప్లాస్టిక్ ముత్యాలు తెచ్చిపోస్తున్నాం. అవి ఏమీ పొయ్యకూడదు. తలంబ్రాలంటే కేవలం శ్వేతాక్షతలు, ముత్యాలు మాత్రమే పొయ్యాలి. అవి ఇవి తెచ్చి దొరికినవన్నీ పొయ్యకూడదు. కాబట్టి ఇక్కడ జానక్య కమలామ్మని తెలుపుటే అని చెప్పి వారిద్దరు కూడా లోక కళ్యాణం కోసం ముత్యాలు పోస్తూ ఉన్నారు. अवबाधमानः समञ्जन् सेनः प्रणो यथा जेन्नस्माकं सीता लक्ष्मण समेत श्री रामचंद्र स्वामी की जय श्री राम।